श्रीगणेशाय नमः। श्रीसरस्वत्यै नमः। श्रीपादवल्लभनरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः। दत्तात्रेयसमारम्भां नृसिंहादिकमध्यमां सच्चिदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीगणपतिसच्चिदानन्द सद्गुरुभ्यो नमः। శ్రీకృష్ణాయ పరమాత్మనే నమో నమః. జయ గురుదత్త. నిన్నటి రోజున మనము 8వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. అవతారము ఎందుకు స్వీకరిస్తారు, దాని యొక్క ప్రయోజనం ఏమిటి అని నిన్న చెప్పి ఉన్నారు. పరమాత్మ సాధు సజ్జనుల్ని రక్షించడం కోసము, దుష్టులను శిక్షించడం కోసము, ధర్మాన్ని చక్కగా తిరిగి స్థాపించడం కోసము ఆయన ప్రతి యుగంలోనూ, యుగము అంటే కేవలం యుగానికి ఒక్కసారి అనే కాదండి, ఎప్పుడు అవసరమైతే అప్పుడు అని అర్థం చెప్పుకోవచ్చు అని అన్నారు పెద్ద వ్యాఖ్యానాలలో. కాబట్టి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆయా యుగాలలో ఆయన తనను తానే అవతారంగా ఈ భూమిలోకి, ఈ మానవ లోకంలోకి ఆయన వస్తున్నారు అని చెప్పారు అక్కడ. ఇక 9వ శ్లోకం చూసుకోవాలి ఇవాళ. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఈ అవతారాలు వలన భక్తులకి కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి అని ఒక 2 శ్లోకాల్లో చెప్పారండి. అది ఇక్కడ ఇప్పుడు జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యః వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునః జన్మ న ఏతి మాం ఏతి సహ అర్జున. నైతి మామేతి అవన్నీ చిన్న చిన్న పదాలు. అర్జున యః ఎవడైతే మే జన్మ కర్మ చ నా యొక్క జన్మ కర్మము ఏవం దివ్యం ఏ విధంగా దివ్యములు అని చెప్పి తత్వతః వేత్తి యథార్థంగా తెలుసుకుంటాడో సహ అతడు దేహం త్యక్త్వా పునర్జన్మ న ఏతి అని దేహాన్ని విడిచిపెట్టి తిరిగి జన్మమును పొందడు. మాం ఏతి నన్నే పొందుతాడు అంటే నాలోనే ఐక్యమవుతాడు. తాత్పర్యము, ఎవడు నా యొక్క జన్మ కర్మము దివ్యములు అని నా యథార్థ స్వరూపాన్ని తెలుసుకుంటాడో అతడు దేహమును విడిచి తిరిగి జన్మను పొందడు, నన్నే పొందుతాడు. అవతార యొక్క జన్మ కర్మ దివ్యము అని అన్నారండి. ఏమిటి అందులో జన్మ దివ్యత్వం ఏమిటి అంటే స్వతంత్రత ఉన్నది. ఆ జన్మ స్వీకరించడంలో స్వతంత్రత ఉన్నది. దీన్ని చెప్పుకున్నాం నిన్ననే. అలాగే అప్రాకృతమైనటువంటిది. అప్రాకృతం అంటే ప్రకృతితో తయారైనటువంటిది కాదు, ప్రకృతి వశంలో లేదు ఆ జన్మ. మనందరి జన్మ ప్రకృతి శక్తి యొక్క వశంలో ఉన్నదండి. త్రిగుణముల యొక్క వశంలో ఉన్నాం మనమందరము. కానీ ఆ అవతారం యొక్క జన్మ అప్రాకృతము అంటే ప్రకృతి వశంలో లేకుండా ఉన్నది. ఇంకొకటి ఏమిటంటే పూర్ణ జ్ఞాన రూపము. మనమందరికీ ఇంకా పూర్ణ జ్ఞానము లేదు, అజ్ఞాన దశలో ఉన్నటువంటి వాళ్ళము. పరమాత్మ మాత్రము అవతారం స్వీకరించినా కానీ కూడా, అంటే ఒక శరీరము ధరించినప్పటికీ కూడా ఆయనలో ఎటువంటి మార్పు ఉండదు. తాను పూర్ణ జ్ఞాన స్వరూపులుగా నిలిచి ఉంటారు. అది దివ్యము అంటే జన్మ దివ్యము. ఇప్పుడు కర్మ దివ్యము అంటే ఏమిటంటే ఆయనకి కర్మ బంధము ఏది ఏర్పడట్లేదు. మనకి సంచిత, ఆగామి, ప్రారబ్ధ కర్మలు అని చెప్పి నేను మొదట్లో ఒకసారి చెప్పి ఉన్నాను కర్మయోగం గురించి చెప్పినప్పుడు. మనకి ఎంతో కర్మ ఉన్నది, వెనక ముందు కూడా ఉన్నాయి. ఈ జన్మలో కూడా మనకి కర్మ బంధములు ఉన్నాయి, ప్రారబ్ధ రూపంగా నడిపిస్తున్నాయి. కానీ పరమాత్మ అవతారానికి అటువంటి కర్మ ఏదీ లేదు, ప్రారబ్ధ కర్మ లేదు. ఇంకొకటి ఏంటంటే ఆయన చేసేటటువంటి కర్మలన్నీ కూడా లోక కళ్యాణం కోసమే చేస్తారు. మనము మన స్వార్థాని కోసము, మనమేదో ప్రయోజనాన్ని కోరి మనం చేస్తాము ఈ లోకంలో. పరమాత్మ కర్మలు ఏది అట్లా ఉండదన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఆయన అకర్తగా, ఆయన తనను తాను అకర్తగా ఆయన గుర్తించినటువంటి జ్ఞాన స్వరూపం. ఎందుకంటే ఆత్మయందు ఎటువంటి కర్మలు లేవు అని
3వ అధ్యాయంలో చెప్పాను, గుర్తుంది కదా, 27, 28 శ్లోకాల్లో ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అక్కడ చెప్పాను కదా. ఆత్మయందు ఎటువంటి కర్మలు లేవు కాబట్టి అవతారము స్వీకరించినా కానీ కూడా ఆయన అకర్తగానే తనను తాను సాక్షిగానే భావిస్తూ ఉంటారు, చూస్తూ దర్శిస్తూ ఉంటారు. భావన కాదు, ఆ స్థితిలో ఉంటారన్నమాట. కనుక ఆయన చేసేటటువంటి కర్మలు మనలాంటి కర్మలు కావు, దివ్యములు అని అన్నారు. తర్వాత తత్వతః వేత్తి, దీన్ని ఇలాగా అవతారం యొక్క జన్మ కర్మ దివ్యములు అని చెప్పి తత్వతః వేత్తి యహ, ఎవరైతే తత్వతః అంటే ఏంటంటానండి, ఉన్నది ఉన్నట్లుగా అన్నమాట. యథార్థంగా అని అంటాం మనం. యథార్థంగా తెలుసుకుంటారు అంటే, యథార్థంగా తెలుసుకోవడం అంటే దానికి భాష్యంలో ఏమన్నారంటే, జీవేశ్వర అభేద రూపంగా ఎవరు తెలుసుకుంటారు, తన యందు కూడా తనకి కూడా జన్మ అనేటటువంటిది లేదు, ఆత్మస్వరూపంగా జన్మ లేదు అని తెలుసుకోవడం అన్నమాట. అండి కేవలము అవతార విశిష్టత తెలుసుకోవడం అంటే అదొక్కటే కాదు, అవతారమునందు ఎందుకు జన్మ లేదు, ఎందుకు అప్రాకృతము, అలాగే కర్మ ఎలా లేకుండా ఉన్నది, అకర్తగా ఎలా శోభించారు, ఇది తెలియడం. అవన్నిటికీ కూడా మనకి సమాధానం ఒకటే, శుద్ధ చైతన్య స్వరూపము, తనను తాను శుద్ధ చైతన్య స్వరూపంగా గుర్తించినటువంటి స్వరూపము కాబట్టి ఆ యొక్క జన్మలు కర్మలు దివ్యములు అది తెలుసుకోవడం. అలా తెలిసినటువంటి స్థితిలో తన యొక్క ఎవరు అలా తెలుసుకుంటున్నారో ఆ వ్యక్తి యొక్క తన స్థితి కూడా తనకి బోధపడుతుంది, తాను కూడా ఆత్మస్వరూపము అని బోధపడుతుంది అన్నమాట. అందుకోసమని ఆ తర్వాత చెప్పబోతున్నారు, మళ్ళీ జన్మ ఎత్తడు అని, నాలోనే ఐక్యమవుతాడు అని చెప్పారన్నమాట. అందరు ఇంకా తత్వతః వేత్తి అన్న చోట ఇంకొకటి చెప్పుకుందాము. మనకి 2-3 స్థాయిలు ఉన్నాయండి. మామూలుగా అజ్ఞాన దశలో మనం ఎలా అనుకుంటున్నామంటే, నేను శరీరం మేరకే ఉన్న జీవుడిని, ఈ జీవుడు ఈశ్వరుడు ఈ పదాలన్నీ నిన్న చెప్పాను కాబట్టి ఎవరైనా నిన్న క్లాస్ అటెండ్ అవ్వకపోతే ఇంకొకసారి దాన్ని వినండి, అర్థమవుతుంది. నేను శరీరం మేరకే ఉన్నటువంటి జీవుడిని అని అనుకునేటటువంటి అజ్ఞాన దశలో ఈ సృష్టి స్థితి లయాలు అన్నీ కూడా చేస్తున్నది ఈశ్వరుడు, ఈ మొత్తము జగత్తుని నిలబెడుతున్నది ఈశ్వరుడు అని మనం అనుకుంటామన్నమాట. కానీ ఈశ్వర తత్వము మనకి యథార్థంగా బోధపడినప్పుడు మనకి మన స్వరూపము కూడా ఏమిటో తెలుస్తుందండి. అది ఎలా అంటే, ఇప్పుడు నిన్న ఉదాహరణే చెప్పుకుంటే మళ్ళీ ఇంకొకసారి ఆకాశము యొక్క స్వరూపము మనకు అర్థమైంది అనుకోండి, సర్వవ్యాపకమైనటువంటిది అని చెప్పి, అప్పుడు తన స్వరూపము కూడా దానికంటే భిన్నంగా లేదు అని ఒక ఘటాకాశానికి బోధపడుతుంది. ఆకాశం అంటే ఏంటో తెలిసిందనుకోండి, నేను ఘటానికే పరిమితం అయ్యాను అని అనుకునే ఆకాశము కూడా, ఘటాకాశానికి కూడా అర్థమవుతుంది ఏంటంటే, సర్వత్రా ఉన్నది అంటే నా స్వరూపంగా కూడా అదే ఉన్నది అని. మీకు అర్థమవుతుందా అంటే, నన్ను పక్కన పెట్టి మిగతా అంతా భగవంతుడున్నాడు, సర్వవ్యాపి పరమాత్మ అంటే నన్ను పక్కన పెట్టి మిగతాదంతా పరమాత్మ అని అనుకోవడానికి లేదు కదండి. నేను కూడా పరమాత్మలో భాగమే కదా, నన్ను నేను విడిగా పెట్టుకోకూడదన్నమాట. అలా తెలిసినప్పుడు ఏమవుతుంది, నేను ఆయన కంటే అన్యంగా లేను అనేటటువంటిది మనకి తెలుస్తుంది. అది తత్వతః తెలుసుకోవడం అంటే ఇంత ఉందన్నమాట అండి. ఆ ఉపాధి వలననే భేదము కలుగుతున్నది, ఆ భేద బుద్ధి లేకపోతే ఈ దేహేంద్రియాలే నేను అని అనుకోవడం అన్నమాట. వాటి వల్లనే నాకు ఈ దేహ బుద్ధి, ఈ పరిమిత బుద్ధి కలుగుతున్నది, నేను జీవుడినయ్యాను అనేటటువంటిది బోధపడి తనను తాను ఆ ఈశ్వరుడితో ఏకత్వాన్ని ఆయన అనుభవంలోకి తెచ్చుకోగలుగుతాడు. అది తత్వతః తెలుసుకోవడం అంటే అది. అప్పుడు అలా తెలుసుకున్నటువంటి వాడికి త్యక్త్వా దేహాన్ని విడిచిపెట్టిన తరువాత, ఇక్కడ 2 అర్థాలు చెప్పుకోవచ్చండి. శరీరాన్ని విడిచిపెట్టడము అంటే మరణించిన తరువాత అని, ఇక మళ్ళీ జన్మ ఎత్తడు, పునర్జన్మ ఏతి, మళ్ళీ పునర్జన్మ ఎత్తడు. ఎందుకంటే ఆయనకి తాను శుద్ధ చైతన్య స్వరూపంగా గుర్తించుకున్నాడు. ఈశ్వరుణ్ణి తెలుసుకున్నప్పుడు తన స్వరూపము కూడా ఏమిటో తనకు బోధపడిన కారణంగా ఇక జన్మ ఎత్తవలసిన అవసరం ఉండదు. అది మోక్షము అని అంటారు. ఆయన మోక్షాన్ని పొందాడు. ఇంకొక అర్థం ఏమిటంటే, త్యక్త్వా దేహం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మహానుభావులు ఉన్నారనుకోండి, ఆయనకి ఒక 60 ఏళ్ల వయసులో ఆయనకి ఈ జ్ఞానము తెలిసింది, పరమాత్మ యొక్క తత్వము యథార్థంగా బోధపడింది. అయితే దేహము విడిచిపెట్టాకే ఆయనకి ముక్తి అంతవరకు రాలేదా అంటే అలా కాదండి.
ఏ క్షణంలో ఆయనకి ఈ విషయం బోధపడిందో, ఈ ఈ ఆత్మతత్వము, ఆ క్షణం నుంచే ఆయన ముక్తుడు అన్నమాట. అందుకే త్యక్త్వా దేహం అన్న మాటకి ఇంకొక అర్థం అంటే ఏంటంటే, నేను దేహము అనేటటువంటి భావాన్ని విడిచిపెట్టినవాడు. కేవలము దేహాన్ని విడిచిపెట్టడం అంటే మరణించాక అని కాదు, నేను దేహము అనేటటువంటి అజ్ఞానము నుంచి బయటపడినవాడు అన్నమాట. ఏ క్షణంలో ఆయన ఆ అజ్ఞానం నుంచి బయటపడతాడో ఇక అప్పుడే ఆయన పరమాత్మతో ఏకత్వాన్ని పొందుతాడు. మనకు అందుకే చూడండి, కొంతమందికి మనం ఈ జన్మలో వాళ్ళు జ్ఞానాన్ని పొందారు, వాళ్ళు గురువుల ద్వారానో వాళ్ళ యొక్క సాధన ద్వారానో జ్ఞానాన్ని పొందిన మహాత్ములు ఈ జన్మలోనే అప్పుడే వాళ్ళు మహాత్ములుగాను, జ్ఞానులుగాను, గురువులుగాను పేరుగాంచి ఉంటారనమాట. ఎందుకంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే ద మొమెంట్ ఎప్పుడు వాళ్ళకి ఆ జ్ఞానము కలుగుతుందో ఫ్రమ్ దట్ మొమెంట్ ఇక వాళ్ళు ఈశ్వరుడితో సమానం. మరణించాక నన్నే పొందుతారు అని కాదండి, ఆ క్షణం నుంచే వాళ్ళకి ఆ అభేదము దర్శనం అవుతుంది. ఇప్పుడు అలా తాను జలమే అని గుర్తించిన క్షణంలోనే ఇక జలమే అది చచ్చిపోయాక అది జలం అయిపోవడం కాదు కదండి. అల చచ్చిపోవడం అంటే అలా ఇంకా పోవడం అన్నమాట. అలా యొక్క రూపము పోవడం, అంతవరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఏ క్షణంలో అలకి నేను జలమే అని తెలుస్తుందో ఆ క్షణమే ఇక అయిపోయింది. అలాగా ఇంక అది లేదు, అది జలంగానే మిగిలిపోతుంది. ఇక అప్పుడు మరణము లేదు, ఏమీ లేదన్నమాట. అది మాం ఏతి అని అన్నారు. నన్నే పొందుతారు అంటే ఏమిటండి? నన్నే పొందడం అంటే నాలో ఐక్యం అవ్వడం అని చెప్పుకున్నాం. అంటే ఏంటి ఐక్యం అవ్వడం అంటే ఏంటి అంటే, మనకు ఒక సందేహం వస్తుంది, సార్ ఐక్యం అవ్వడం అన్న మాట రెండు పదార్థాలు ఒకదాంట్లో ఒకటి పూర్తిగా కలవడం అనేటటువంటిది ఉండదండి. ఇంక ఏకమైపోయి ఒకటే అయిపోవడం అనేది ఉండదు కదా. ఎప్పుడు కూడా రెండు విడిగా ఉన్నటువంటి పదార్థాలని మనం పూర్తిగా కలపలేం. అది ఎలా సాధ్యమవుతుంది మరి అని మనకి ఇక్కడ సందేహం వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సందేహము, దేని గురించి అయినా తెలుసుకుంటే మనము దాంట్లో ఏకం ఎలా అయిపోతాము, అది నేను ఒకటే ఎలా అయిపోతాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను హిమాలయ పర్వతం గురించి తెలుసుకున్నాను అనుకోండి, నేనే హిమాలయ పర్వతం అయిపోవట్లేదు కదా. మరి పరమాత్మని గురించి యథార్థంగా తెలుసుకున్నవాడు పరమాత్మే అయిపోతాడు అన్న మాట ఎలా చెల్లుతుంది అని ఒక సందేహం వస్తుంది. అది భాష్యంలో దానికి చెప్పారన్నమాట. అంటే నిజంగా రెండు వేరు పదార్థాలు ఉంటే అవి ఒకటి అయ్యే అవకాశం లేదండి. మాం ఏతి నన్నే పొందుతాడు అని అన్నారు అంటేనే దాని అర్థం ఏమిటంటే రెండు లేవు, జీవుడని ఈశ్వరుడని రెండు చైతన్యాలు లేవు, ఉన్నది ఒకటే చైతన్యము. అది అందువలన ఎప్పుడైతే ఏ క్షణంలో అయితే నేను చైతన్యము అని తెలుసుకుని గుర్తిస్తాడో ఇక ఈశ్వర చైతన్యము జీవ చైతన్యము అని రెండు లేవు అని ఏకత్వాన్ని ఆయన అనుభవంలోకి తెచ్చుకుంటాడు. నేను నిన్న ఉదాహరణ చెప్పాను, ఒక్కసారి మళ్ళీ దాన్ని స్మరించుకోండి. జలము, అలా, సముద్రము. జల దృష్టితో చూసినప్పుడు అలా అని సముద్రం అని రెండు లేవు కదా. అట్లానే ఇలా అన్నమాట, చైతన్య రూపంగా రెండు లేవు. అది దాని అర్థం. నన్నే పొందుతాడు అంటే చైతన్యంగా మిగిలిపోతాడు అని. ఇక ఆ జీవుడని ఈశ్వరుడని ఉపాధిపరమైనటువంటి ఆ పరిమితత్వాల నుంచి బయటపడిపోతాడు. అది మనకి ఈ జీవ ఈశ్వర అభేదము ఇద్దరూ ఒకటే చైతన్య రూపంగా చూసినప్పుడు అనేటటువంటిది భగవద్గీతలో ఇంకా కొన్ని చోట్ల తర్వాత కూడా వస్తుంది. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అన్నారు. అన్ని క్షేత్రం అంటే శరీరం, అన్ని శరీరాలలో ఉండేటటువంటి ఆ చైతన్యము నేనే అని తెలుసుకో అని 13వ అధ్యాయంలో చెప్తారు. ఇక్కడ కూడా అదే మాట, నన్నే పొందుతాడు అంటే తాను చైతన్య స్వరూపంగా తనను తాను గుర్తిస్తాడు ఆ సాధకుడు అని. ఇదే ఏకత్వము చాలా చోట్ల ఉపనిషత్తులలో కూడా మనకి ఉన్నదండి. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి అని. ఎవరైతే పరబ్రహ్మమును తెలుసుకుంటారో వాళ్ళు పరబ్రహ్మమే అయిపోతున్నారు అని. ఎలా అయిపోతారంటే ఒకటే కాబట్టి, అసలు ప్రారంభం నుంచే రెండు లేవు కాబట్టి. ఇది ఎందుకు ఈ విషయం చెప్పడం ముఖ్యమంటే చాలా వేరే సిద్ధాంతాలలో మన సనాతన ధర్మంలోనే అనేక సిద్ధాంతాలు ఉన్నాయండి. ఆ సిద్ధాంతాలలో ఏకత్వాన్ని అంగీకరించనివి కొన్ని ఉన్నాయన్నమాట. కానీ మనము మన పీఠం ద్వారా కానీ శంకర భాష్యం ద్వారా కానీ మనం అనుసరించేటటువంటి విధానంలో అద్వైతము మనము ఏకత్వాన్ని మనము అంగీకరిస్తాము కాబట్టి దాని పరంగా ఈ అర్థాన్ని చెప్పుకుంటున్నాం. అందుకే ఇది ముఖ్యమైనటువంటిది. నన్నే పొందుతాడు అనేటటువంటి అర్థము ఇలా చెప్పడం. అది
ఇక తర్వాత పునర్జన్మ లేదు అని అన్నారు ఇక్కడ. ప్రారంధం ప్రారంధం అయితే ఉంటుందండి, అనుభవించవలసి ఉంటుంది అతను, కానీ అతను మళ్ళీ జన్మ ఎత్తవలసిన అవసరం ఉండదు ఆ జ్ఞాని. అయితే నిజానికి ఆ మాట చెప్పవలసిన అవసరం లేదు, ఎందుకంటే చైతన్యపరంగా జన్మ లేదు, ఒక శరీరానికే జన్మ ఉన్నది కదా. మనం ఇవన్నీ నిన్న చెప్పుకున్నాం ఇంతకు ముందర కూడా, జననాలు మరణాలు అనేటటువంటివి శరీరానికే అని. ఆకాశము ఎక్కడా పుట్టట్లేదు, ఎక్కడికి పోవట్లేదు, ఘటానికే జన్మ మరణం ఉంటున్నాయి, అవునా? కానీ మనము అజ్ఞానంలో ఉన్నాము కనుక మనకి ఇంకా బాగా అర్థం కావడానికి ఇలా చెప్పారు, మళ్ళీ జన్మ లేదు అని చెప్పి. ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకాన్ని మళ్ళీ 2వ అధ్యాయంలో చెప్పిన శ్లోకాన్ని ఒకసారి సమన్వయించుకోవచ్చు. నత్వేవాహం జాతు నాశం అని చెప్పారు కదా, నేను నీవు ఈ రాజులెవ్వరూ మళ్ళీ ఎప్పుడు మరణించట్లేదు, ఎక్కడికి పోవట్లేదు, ఇట్లాంటి మాటలు చెప్పారు కదా, అది ఇది మళ్ళీ మనం ఒకసారి సమన్వయించుకోవచ్చు. చైతన్య దృష్టితో చూసినప్పుడు జన్మ లేదు, మరణము లేదు, ఉపాధిని కలిపి నేను ఉపాధిని అని అనుకున్నప్పుడే జనన మరణాలు ఉన్నాయి అని అనుకుంటున్నాం, అప్పుడు కూడా మనకి లేవు. ఆత్మస్వరూపానికి ఎప్పుడూ ఏదీ లేదండి. ఇప్పుడు ఈశ్వరతత్వము యథార్థంగా ఎవరు తెలుసుకుంటారో వారికి జన్మ లేదు అన్నారు. మరి అది సరిపోతుందా యథార్థంగా? అంటే ఈ అవతారాలని మనం బాగా అర్థం చేసుకుంటే, అవతారాలకి సంబంధించినటువంటి కథలు తెలుసుకుంటూ ఉంటే అది సరిపోతుందా? నాకు మోక్షం వచ్చినట్లేనా అంటే అక్కడ ఏమన్నారంటేనండి, ఈశ్వర తత్వాన్ని తెలుసుకోవాలి. ఎక్కడైనా కానీ కూడా ఈశ్వరుడు అంటే ఎవరు? శుద్ధ చైతన్య స్వరూపము, మాయా సహిత చైతన్యము. చైతన్యం అంటే ఏమిటి? నా యొక్క స్వరూపం అంటే ఏమిటి? ఈ తత్వానుసంధానం అంటారు దీన్ని. ఈ విచారణ, ఈ తత్వపరంగా ఈశ్వరుడు ఎవరు అనేటటువంటి విచారణ చెయ్యకుండా మోక్షం పొందమండి. అది మాత్రం ఉన్నది, మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు అవతారాలు ఎన్నో వచ్చాయి ఇప్పటికే. శ్రీకృష్ణావతారం వచ్చింది, ఆనాటి కాలంలోనే ఎంతోమంది కృష్ణుడితో కలిసి జీవించారు, ఎంతోమంది భక్తులు కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మధురకి వెళ్ళినప్పుడు కుబ్జ అని ఒకనొక స్త్రీ, ఆవిడ శ్రీకృష్ణ పరమాత్మని ఆవిడ ఎంతో మోహించింది ఆయన రూపాన్ని చూసి. ఆయన ఆ కుబ్జకి ఆయన అందమైనటువంటి రూపాన్ని ఆయన కూడా ప్రసాదించారు కృష్ణ పరమాత్మ. అంటే చాలా గొప్పవాడు శ్రీకృష్ణుడు అని భావించగలిగారు తప్ప శ్రీకృష్ణుడి యొక్క యథార్థ స్వరూపం, ఆయన సాక్షాత్ భగవానుడు, ఈశ్వరుడు అని గుర్తించలేదు వాళ్ళు. అటువంటి వారికి మోక్షం కలగలేదు కూడా. వాళ్ళకి కూడా ఈ తత్వం బోధపడినప్పుడే అది కలుగుతుందన్నమాట. అలాగే దుర్యోధనాదులు ఉన్నారు, వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్మని ద్వేషించారు. ఆయన ఎన్నో శక్తులు ప్రదర్శించినా కానీ కూడా అవంతా ఏదో గారడీ చేస్తున్నాడు, మాయావి అని అనుకున్నారు తప్ప శ్రీకృష్ణుని యొక్క దివ్యత్వాన్ని వాళ్ళు కూడా తెలుసుకోలేకపోయారండి. మనకి ఇంకా గోపికలు ఉంటారు, రామావతారంలో ఋషులు, వాళ్ళు అందరూ కూడా శ్రీరామచంద్రుల వారి యొక్క సౌందర్యాన్ని చూసి ఎంతో మోహించారు. అందుకోసమని వారికి ఇంకొక జన్మ వారు ఎత్తవలసి వచ్చింది. ఎందుకంటే అగైన్ ఆ రామావతారం యొక్క ఆ తత్వాన్ని యథార్థంగా తెలుసుకోలేకపోయారు. కేవలము ఆయన ఎంతో సౌందర్యవంతుడు అని చెప్పి మోహించారు. అందుకోసమని చెప్పి అయినా కానీ కూడా బాగా ఆకర్షితులైనటువంటి కారణంగా వారిని అనుగ్రహించి మళ్ళీ కృష్ణావతార సమయంలో గోపికలుగా ఆ ఋషులే జన్మించారు. వాళ్ళకి అప్పుడు పరాభక్తి అనేటటువంటిది వాళ్ళకి నేర్పించి వాళ్ళ చేత ఆ పరాభక్తిని ఉపాసన చేయించి అప్పుడు వారికి ముక్తిని కలిగించారు. ఎందుకు చెప్తున్నానంటే ఎవరు ఆ అవతారం యొక్క దివ్యత్వాన్ని పరిపూర్ణంగా తెలుసుకుంటారో వాళ్ళకి మాత్రమే మోక్షం. మిగతా వారందరికీ కూడా వారి వారి భక్తికి తగినట్టుగా ఫలితం ఉంటుంది. మళ్ళీ జన్మలు ఎత్తవలసిన అవసరం వాళ్ళందరికీ ఉన్నదనమాట. అయితే కృష్ణావతారంలో విదురుడు, ఉద్ధవుడు మొదలైనటువంటి వారు పూర్ణ జ్ఞానులండి. వాళ్ళు పరతత్వ అనుసంధానం చేసుకుంటూ ఆ పరమాత్మ యొక్క దివ్య లీలల్ని కూడా వాళ్ళు అనుభవిస్తూ వాళ్ళు తత్వాన్ని తెలుసుకున్నటువంటి జ్ఞానులు. వారికి జీవన్ముక్తులయ్యారు, వాళ్ళు ముక్తిని పొందారు. వారికి ఇక మళ్ళీ పునర్జన్మ ఎత్తవలసిన అవసరం రాలేదన్నమాట. దీనివలన మనకి ఏం తెలుస్తుందంటే అవతారము కేవలము మామూలుగా భక్తి భావనతో మనం అవతారాలని స్మరిస్తూ ఉంటే అది మంచిదే, కానీ తత్వం కూడా తెలియనంత వరకు మనం ఇంకా జన్మలు ఎత్తాలన్నమాట. అది
క్రమంగా అంటే అవతార వైభవాన్ని స్మరణతో పాటు క్రమంగా నిర్గుణతత్వాన్ని కూడా, ఈశ్వరుడి యొక్క యథార్థ స్వరూపము నిర్గుణతత్వము కనుక ఆ నిర్గుణ ఈశ్వర తత్వాన్ని కూడా మనం దర్శించేటటువంటి స్థితికి మనం ఎదగాలండి. అప్పుడు ఆ అనుసంధానము, ఆ తత్వపరమైనటువంటి ఆ భావన ఏదైతే ఉందో విచారణ, అది పరిపక్వ దశకి వచ్చినప్పుడు మోక్షము తనంత తానుగా మనకి వస్తుంది. ఆ మాయ పూర్తిగా తొలగిపోతుంది. మనకి ఆ జీవ ఈశ్వర అభేదము పూర్తిగా ద్యోతకమవుతుంది. అప్పుడు మనము మోక్షాన్ని అందుకోగలుగుతాం. అటువంటి వారికి ఇక పునర్జన్మ లేదు. ఒక్కసారి శ్లోక తాత్పర్యం చెబుతాను. ఎవడు నా యొక్క జన్మ కర్మము దివ్యములు అని యథార్థ స్వరూపాన్ని తెలుసుకుంటాడో వాడు దేహముని విడిచి తిరిగి జన్మను పొందడు, నన్నే పొందుతాడు. ఇక్కడ మనము కొన్ని విషయాలు తత్వపరంగా చెప్పుకున్నాము. త్యక్వా దేహం అంటే ఏమిటి, నన్నే పొందడం అంటే ఏమిటి, అభేదము అనేటటువంటి దృష్టితో చెప్పుకున్నాము. పునర్జన్మ లేకపోవడము కూడా తత్వపరంగా తెలిసినప్పుడు మాత్రమే ఆ మోక్షము కలుగుతుంది అనేది కూడా చూసుకున్నాం. ఇక 10వ శ్లోకము. ఇలా తత్వపరంగా అవతార మహాత్యాన్ని గురించి తెలియడానికి చేయవలసిన సాధన ఏమిటి అనేది ఇక్కడ చెప్పారనమాట అండి. ఏం చేయాలి, ఆ పూర్ణమైనటువంటి సిద్ధి మోక్షము కలగాలి అంటే ఏం చెయ్యాలి అనేది సాధన 10వ శ్లోకంలో చెప్పారు. వీతరాగ భయ క్రోధాః మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. వీతరాగ భయక్రోధాః మన్మయాః మాం ఉపాశ్రితాః బహవః జ్ఞానతపసా పూతాః మద్భావం ఆగతాః. వీతరాగ భయక్రోధాః అంటే కోరిక, భయము, కోపము తొలగినటువంటి వారు. మన్మయాః అంటే నాయందే తన్మయత్వము కలవారు. మాం ఉపాశ్రితాః నన్ను శరణు పొందినవారు. బహవః అంటే అనేక మంది. జ్ఞాన తపసా పూతాః జ్ఞాన తపస్సు చేత, పూతాః అంటే పరిశుద్ధులై, మద్భావం ఆగతాః నా యొక్క ఈశ్వర భావాన్ని పొందారు, నన్ను పొందారు అని. సేమ్ ఇందాక చెప్పినటువంటి మాం ఏతి అనేది మద్భావమాగతాః కూడా ఒకటే భావం అండి, అర్థం ఒకటే. తాత్పర్యము రాగము, భయము, కోపము విడిచిన వారు నన్నే తమ స్వరూపంగా భావిస్తూ, మన్మయాః అంటే అదే నాయందే తన్మయత్వము అన్నదానికి ఇంకొక అర్థం అన్నమాట. నన్నే తన స్వరూపంగా భావిస్తూ నన్నే ఆశ్రయించి జ్ఞాన తపస్సుతో పవిత్రులైన వారెందరో నన్ను పొందారు. రాగభయ కోపములు ఇవి వదలడము అంటే మనసులో వాసనలు అనేటటువంటివి క్షయం అవ్వడం అండి. మోక్షానికి 2 అర్హతలు చెప్తారు. 1 వాసనాక్షయము, 2 ఆత్మజ్ఞానము. 2 కలగాలి. కేవలము జ్ఞానం ఒక్కటే కూడా సరిపోదు, వాసనాక్షయం అవ్వాలన్నమాట. వాసనలు అంటే తెలుసు కదా, పూర్వజన్మ సంస్కార రూపంగా వచ్చినటువంటివి. అవన్నీ కూడా క్షాళనం అవ్వాలి. నిజానికి ఆత్మజ్ఞానము పూర్ణంగా కలిగిన వెంటనే వాసనాక్షయం కూడా అవుతుంది. కానీ ఒక్కొక్కసారి ఆత్మజ్ఞానము ముందు కలిగి కొంచెం సమయం పడుతుంది వాసనాక్షయం అవ్వడానికి. కానీ ఈ 2 కూడా అయినప్పుడే అది పరిపూర్ణమైనటువంటి ముక్త స్థితి. అదే ఈ శ్లోకంలో చెప్పారు. మోక్షము కావాలి, మోక్షము రావడానికి లేదా మోక్షము కలగడానికి కావలసినటువంటి ఈ 2 అర్హతలు, వాసనాక్షయం 1, ఆత్మజ్ఞానం 1 ఇక్కడ చెప్పారన్నమాట. మన్మయాః అన్న చోట ఆత్మజ్ఞానము, వీత రాగ భయ క్రోధాః అన్న చోట వాసనాక్షయము. ఇదేంటంటే ఎందుకు ఇవి వాసనాక్షయము అంటే ఏంటంటే విక్షేపములు లేకుండా ఉంటాయండి. కోరికలు ఉంటే ఏమవుతుందండి, వాటి వెంట పరుగులు పెట్టడం మనకు ఉంటుంది, ఏకాగ్రం అవ్వదు మనస్సు. ఎప్పుడైతే కోరికలు తొలగిపోయాయో అప్పుడు మన మనస్సు ఏకాగ్రం అవుతుంది, డిస్ట్రాక్షన్స్ ఏవి ఉండవు. కోరికలే మనకి మొత్తము మాలిన్యము, కోరికలే మనకు అసలు మనస్సులో ఏకాగ్రత కలగకుండా ఉండడానికి ముఖ్య కారణం. కాబట్టి అది ఎప్పుడైతే కోరికలు తొలగిపోతాయో మనసు ఏకాగ్రం అవుతుంది. ఇక భయము, కోపము మొదలైనటువంటివి లేవు అంటే మనస్సు శుద్ధమైంది అని గుర్తనమాట. అన్ని అరిషడ్ వర్గాలకి ఈ 2 మనం నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళ మనసు శుద్ధమయ్యింది, భయము కోపము లేనందువల్ల, కోరికలన్నీ లేనందువల్ల మనస్సు ఏకాగ్రమయ్యింది. అంటే వారు అప్పటికే
కర్మయోగ సాధన చేసి చేసి బాగా చేసి ఉన్నారని గుర్తు. వీతరాగ భయక్రోధాహ అన్న మాట ద్వారా ఆ సాధకులు మన్మయాహ మాం ఉపాశ్రితాహ. ఇది రెండు స్థాయిలలో వీటికి అర్థం చెప్పుకోవచ్చు అండి. ఒకటి భక్తి స్థాయి, ఒకటి జ్ఞానపరంగా. భక్తిపరంగా చెప్పుకోవాలి అంటే మన్మయాహ అంటే నాయందే తన్మయత్వం కలవారు, అంటే పరమాత్మ మనసంతా పరమాత్మే నిండిపోయి ఉన్నటువంటి వారు. తన్మయత్వము అంటే తెలుసా అండి, మనల్ని మనం మరిచిపోయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాన కచేరీ వింటున్నాం అనుకోండి, మనల్ని మనం మర్చిపోయి ఆ పాటలో ఉండిపోతాం. మన యొక్క అటెన్షన్ అంతా పాటలో ఉండిపోతుంది, మనల్ని మనం మర్చిపోతాం. మనకి దేహస్పృహ అనేది ఉండదన్నమాట, దేహస్మృతి అని. అలాగా మన్మయాహ అంటే ఏంటంటే పరమాత్మయందు మనల్ని మనం మరిచిపోయి పరమాత్మయందే నిలిచిపోవడం, అది భక్తి స్థితి అన్నమాట. తన్మయత్వము అని అంటారు దాన్ని. నిరంతరము అవతార లీలలనే స్మరిస్తూ, నిరంతరము సర్వత్రా ఈశ్వరుణ్ణి దర్శిస్తూ, కేవలము మనసులో స్మరణే కాదు, మనకి ఇంద్రియాలు బాహ్యంలో పనిచేస్తూ ఉంటాయి కదా, అవంతా కూడా ఈశ్వరమయంగా మనము స్వీకరించాలి. సర్వము ఈశ్వరమయమే. నేను వింటున్నదంతా ఈశ్వరమయము, చూస్తున్నది కంటున్నదంతా ఈశ్వర జగత్తే, ఈశ్వరుడే ఆయా రూపాలు దాల్చి నాకు కనబడుతున్నాడు. మనం బంగారం కొట్టుకెళ్ళామనుకోండి, మనకి ఏది చేస్తున్నా అంతా బంగారమే కనబడుతూ ఉంటుంది. అన్ని రూపాలు ఎటు తిరిగిన కొట్లలో అన్నీ అవే డిస్ప్లేలో పెడతారు. మనకి మనసులోనే బంగారమే, బయట చూస్తున్నది బంగారమే, అవునా కదా? అలాగే అలా ఈశ్వరమయంగా ఉండాలి మనం. ఈశ్వరుణ్ణి దర్శిస్తూ, ఈశ్వర లీలల్నే స్మరిస్తూ, ఈశ్వరుడి అందే మనసు ఏకాగ్రము చేసి ఉండడము, అది మన్మయాహ అంటే. అలా ఎదుగో ఒక ప్రహ్లాదుడు, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారండి భక్తులు ఎంతోమంది. అంబరీషుడు మొదలైనటువంటి భక్తులందరూ కూడా నిరంతరము ఈశ్వర స్మరణ. నారదుడు మొదలైనటువంటి ఋషులు అందరూ కూడా మాముపాశ్రితాహ, ఈశ్వరునే శరణు వేడడం అంటే ఈశ్వరుడే పరమ లక్ష్యంగా పెట్టుకుని ఉండడం జీవితంలో. ఇక జ్ఞానపరంగా చెప్పుకుంటే కొంచెం భేదము, ఎక్కువ భేదము లేదండి. భక్తిలో ఏమిటంటే ఇంకా పూర్ణంగా జ్ఞానము కలగలేదు కాబట్టి ఇంకా నేను వేరు ఈశ్వరుడు వేరు అన్న చిన్న భేదం ఉంటుంది. అది మెల్లిమెల్లిగా ఆ భేదము కలిసిపోతుంది అన్నమాట. ఇక తాను పూర్తిగా మరిచిపోయినటువంటి స్థితిలో ఈశ్వరుడే మిగిలిపోతాడు. ఇంకా అట్లాంటి స్థితికి చేరుకుంటుంది భక్తి కూడా. జ్ఞానపరంగా ఏమిటంటే ముందరే తత్వము తెలిసి ఉంటుంది కాబట్టి ఆ వివేకము జ్ఞానపరంగా చూసుకున్నప్పుడు ఎప్పుడూ ఈశ్వరుడు అభేదంగానే వాళ్ళ యొక్క దృష్టి ఉంటుంది ప్రారంభం నుంచి. అది ఒక పరిపక్వ దశకి చేరుకోవాలి. ముందర కేవలము అనుకోవడము, తర్వాత అది అనుభవపూర్వకంగా తెలుస్తుంది ఆ ఏకత్వం. మన్మయాహ అంటే ఈశ్వరాభేద దర్శినః అని రాశారు. నేను ఈశ్వర చైతన్యమే అనేటటువంటి, నేను ఈశ్వర చైతన్యము రెండు కాదు ఒకటే అనేటటువంటి అభేద భావన కలిగి ఉండడం అన్నమాట. ఇది తత్వ మననం, తత్వాన్ని నిరంతరము మనసులో విచారణ చేసుకుంటూ, విచారణ అంటే థింకింగ్ అబౌట్ ఇట్ అండి, దాని గురించి ఆలోచన చేస్తూ దాని గురించే మననము చేసుకుంటూ ఉంటే మనకి వచ్చేటటువంటి సందేహాలు కూడా మెల్లిమెల్లిగా నివృత్తం అవుతూ ఉంటాయి. లేదా మన ప్రయత్నపూర్వకంగా వాటిని రిజాల్వ్ చేసుకోవాలి. మనకి ఏదన్నా డౌట్లు వస్తే, నేను ఈశ్వరుడు ఒకటే ఎలా అవుతామండి అన్న డౌట్ మనకు వస్తుంది. ఎలా అవుతారో మనం శాస్త్రం ఏం చెప్పిందో చూసి నేర్చుకోవాలి. భగవద్గీతలో చెప్పారు, తర్వాత అధ్యాయాల్లో వస్తాయి, అప్పుడు మనం పూర్ణంగా తెలుస్తుంది అనమాట. ఇట్లా మనకు వచ్చేటటువంటి సందేహాలన్నీ మనము అలా శ్రవణము చెయ్యగా మనకి గురువుల దగ్గర ఉపదేశం పొందగా అన్నీ నివృత్తి అవుతాయి. అప్పుడు ఆ భావన స్థిరపడిపోతుంది. నేను ఈశ్వరుడు అభేదము ఒకటే, ఈ చైతన్యపరంగా అనేటటువంటి ఆ దృష్టి మనకి ఏర్పడిపోతుంది అన్నమాట. అప్పుడు పూర్ణంగా మనము ఐక్యం అవుతాం. మాముపాశ్రితాహ అంటే అది కేవల జ్ఞాననిష్టాహ అంటే జ్ఞానమే నిష్ఠగా గలవారు. ఇక వారు పూర్ణంగా జ్ఞాన మార్గంలో ఉండేటటువంటి సాంఖ్యులు అని చెప్పుకున్నాం చూసారా 3వ అధ్యాయంలో. అటువంటి వారు ఒక స్థితికి జ్ఞానము బాగా అబ్బిందనుకోండి, అలవడిందనుకోండి, అర్థమవుతూ వివేకము విచారణ మనలో బయలుదేరాయి అనుకోండి, అప్పుడు మనం కొంచెం జ్ఞానంలో ఎక్కువగా సాధన చేసుకోగలుగుతామండి. లేకపోతే మనకి నిలవదు, చెప్పేటటువంటి విషయము మనసులో నిలవదు. కొంతమందికి చెప్పేటటువంటి విషయం మనసులో నిలుస్తుంది, దాని మీద ఆలోచన చేయగలరు, అది అర్థమవుతూ ఉంటుంది, ఇంకా లోతుగా ఆ సాధన చేసుకోగలుగుతారు. అటువంటి వారికి జ్ఞానపరంగా ఇది అన్నమాట. ఆ జ్ఞాననిష్టలోనే ఉంటూ ఉండడం నిరంతరం.
ఇది కొంచెం అభ్యాసంతో వస్తుందండి నిజానికి. సరే, మనకి జ్ఞాననిష్ట కుదరట్లేదు అన్నవాళ్ళు చక్కగా భక్తిగా ఎప్పుడూ సర్వత్రా ఈశ్వరుణ్ణి దర్శనం చేస్తూ ఉండే అభ్యాసం చేయాలి. ఎందుకంటే పరమాత్మే చెప్పి ఉన్నారు, ఏన సర్వమిదం తతం, నా చేతనే ఈ మొత్తము జగత్తు అంతా వ్యాపించబడి ఉన్నది అని. అది పరమాత్మ తత్వం, అదే ఈశ్వర తత్వంగా మనము భావన చేసుకుంటూ ఉండాలి. అది భక్తి పరంగా, జ్ఞానపరంగా చెప్పుకున్నాం. అలాగే జ్ఞాన తపసాహ పూతాహ, జ్ఞాన తపస్సు చేత పరిశుద్ధులైనటువంటి వారు అని. అంటే జ్ఞానమే తపస్సుగా ఆచరించేవారు. ఇప్పుడు నిజానికి నేను చెప్పినటువంటి ఈ విచారణ, ఈ వివేకము, ఆ జ్ఞాన నిష్ఠ అని ఏదైతే అన్నామో అదే తపస్సు అండి. మనం తపస్సు అంటే ఎప్పుడు చాలా శరీరాన్ని కష్టపెట్టేసుకుని తప్పింపజేసేసుకుని క్లేశంతో కూడినటువంటిదే అనుకుంటాము నిజానికి. కానీ మనం చేస్తున్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీత నేర్చుకుందాము అని చెప్పి మనము నేర్చుకుంటున్నాం చూసారా, అది ఒక రకమైన తపస్సు అండి. భగవద్గీత అర్థాలు తెలుసుకుందాము అని కొంత ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉంటారు, అది తపస్సు. తపస్సు అంటే ఏమన్నారంటే మనశ్చేంద్రియాణాంచ ఏకాగ్ర్యం పరమం తపః. మనస్సు ఇంద్రియాలని ఏకాగ్రము చేసుకోవడం, ఒకే విషయం మీద నిలబడం అన్నమాట, ఏకాగ్రతతో ఉండవడం, అదే తపస్సు అంటే. మనం చేస్తున్నది ఒక రకంగా తపస్సేనండి. ఈ భగవద్గీత అధ్యయనము కానీ, అర్థాలు తెలుసుకోవడం కానీ, ఏదైనా మనం ఉపన్యాసాలు వినడం కానీ, ఒక తత్వపరమైనటువంటి విషయాలు సుమా, అదంతా కూడా తపస్సు అవుతుంది, జ్ఞాన తపస్సు అవుతుంది, తత్వపరమైనటువంటి విషయాలు కనుక. సో తపస్సు అంటే ఏం చెప్పుకున్నామండి, తదేక దీక్ష, ఏకాగ్రత కలిగి ఉండడం, మనస్సు ఏకాగ్రత కలిగి ఉండడం. జ్ఞాన తపసాహ అంటే జ్ఞానమునందు ఏకాగ్రత కలిగి ఉండడం, పరమాత్మ తత్వజ్ఞానం మీద, ఏదో లౌకిక విషయాలు కాకుండా. మరి ఇతర తపస్సులేవో చాలా ఉంటాయి కదండి, జపము మొదలైనటువంటివి, ఉపవాస దీక్షలు, ఏవో మిగతా తపస్సులు కూడా ఉంటాయి కదా. అవన్నీ ఏం చేస్తాయంటే క్రమక్రమంగా జ్ఞానం వైపుకే తీసుకుని వస్తాయి సాధకులని. అవన్నీ కూడా చెయ్యొచ్చు, కానీ అవి మెల్లిగా అవి ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. ఇంప్రూవ్ అవ్వాలి, మనం కూడా అలా ఇంప్రూవ్ అయ్యేలాగా మన సాధన నడవాలి. జీవితాంతము ఒకేలాగా ఉండిపోకుండా నెక్స్ట్ స్టెప్కి ఎదుగుతూ ఉండాలండి సాధనలో కూడా. ఇది కొంతమందికి ఏమవుతుందంటే వారికే తెలుస్తూ ఉంటుంది, నేను ఇంకా ఏదో మిస్ అవుతున్నాను, ఏదో ఇంకా చేయవలసింది ఉందేమో అని అనిపిస్తుంది కొంతమందికి. కానీ కొంతమందికి అది తెలియకపోవచ్చు. ఈ సాధన సరిపోతుంది నా జీవితానికి, ఇది చాలు అని అనుకుంటారు కొంతమంది. కానీ అట్లా అనుకోకూడదు, ఎందుకంటే మనం సాధించవలసిన లక్ష్యం ఇంకా ఉన్నది అని గుర్తెరగాలండి. అది గురువుల ఉపదేశాల ద్వారా తెలుస్తూనే ఉంటుంది మనకి, మనము వినాలి అంతే. రిసీవింగ్ స్టేషన్ మనదండి, అక్కడ బ్రాడ్కాస్టింగ్ జరుగుతూనే ఉన్నదండి. బయట బాహ్యంలో ఒక గురువు కాకపోతే గురువులందరూ ఒకటే బోధిస్తున్నారు. మనకి మన స్టేషన్ని మనం ట్యూన్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు అవన్నీ వినపడతాయి. ఆ ట్యూనింగ్ ఉండాలంతే. అది ఇది ఈ యొక్క సాధన, ఈ జ్ఞాన తపస్సు అనేటటువంటిది, లేదా ఈ యొక్క జీవ ఈశ్వర అభేద దర్శనం అనేటటువంటిది 2 శ్లోకాల్లోనూ అదే కదా ఎక్కువగా ముఖ్యంగా చెప్తున్నారు. అది 3 స్థాయిలలో తెలుస్తుంది మనకి. అదేంటంటే మొట్టమొదట ఇది భక్తికి కూడానండి, భక్తి కూడా 3 స్థాయిల్లో ఉంటుంది ఎప్పుడు. ఇది ఐ థింక్ ఒకసారి చెప్పాను నేను, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాము. ఉదాహరణతో చెప్తాను. ఒక అల, నేను చాలా అల్పమైనటువంటి దాన్ని, నేను చాలా పరిమితము, నా జీవితము చాలా కొంచెమే, ఈశ్వరుడు నాకంటే ఎంతో ఎక్కువ, ఆయన సర్వజ్ఞుడు అని అనుకుంటూ ఉంటుంది. ఈశ్వరుడు అంటే సముద్రం, సముద్రం నాకంటే ఎంతో అనంతంగా ఉన్నది నాకంటే అనేటటువంటి దృష్టి, నేను వేరు సముద్రం వేరు అని అలా అనుకునే దృష్టి ఒకటండి. అది మనము దార్ష్టాంతికంలో చెప్పుకుంటే, నేను అల్పమైన జీవుడిని, నాకంటే ఈశ్వరుడు ఎన్నో రెట్లు అధికము, ఆయన సర్వజ్ఞుడు అని ఈ భేదము పెట్టుకుని, నేను ఎందుకు పనికిరాని దాన్ని, ఈశ్వరుడు అన్నీ సర్వసమర్థుడు అనే దృష్టి ఉండడం, ఇది సాధారణ దశ భక్తిలో. ఇక రెండవది ఏమిటంటే, నేను ఈశ్వరునిలో భాగము, ఈశ్వరుడు సర్వవ్యాపకుడు కనుక నేను బయట ఎక్కడో అన్యంగా లేను, నేను ఈశ్వరుడిలో ఒక భాగాన్ని అని అనుకోవడం రెండవ దశ. ఇదేంటంటే కొంచెం పరమాత్మ తత్వం కొంచెం తెలిస్తే అప్పుడు ఏమవుతుందంటే, అలకి సముద్రానికి, నేను సముద్రానికి చెందినటువంటి దాన్ని అనేటటువంటి విషయం తెలుస్తుంది. అలకి సముద్రంలోనే పుడుతున్నాను, సముద్రంలోనే ఉంటున్నాను, సముద్రంలోనే తిరిగి కలిసిపోతున్నాను, కాబట్టి ఐ బిలాంగ్ టు సముద్రం అని అలా అనుకుంటుందన్నమాట.
ఆ స్థితి రెండవ దిశ అండి. భక్తిలో ఇది రెండవ దశ అన్నమాట. నేను ఈశ్వరుడికి చెందినటువంటి దాన్ని అని అనుకోవడం. ఇక మూడవ దశ ఏమిటంటే నేను జలమును అని అలా గుర్తించిన వెంటనే ఇక నాకు సముద్రానికి భేదము లేదు, అంతా జలమే అనేటటువంటి దృష్టి. ఇది అభేద దృష్టి, ఫైనల్ అన్నమాట. నేను చైతన్యమును అని తెలుసుకోవడం. భక్తిలోనే మూడు దశలు చెప్పుకోవచ్చు. ఈ చివరి ఆ స్థితిని అనన్య భక్తి అంటారు, పరాభక్తి అని కూడా అంటారనమాట. ఆ స్థితిలో ఇక అభేదం మనకి అప్పుడప్పుడు ఐ థింక్ గోపికా గీతల్లో కొన్ని చోట్ల తెలుస్తూ ఉంటుంది. అంటే వారే కృష్ణ పరమాత్మలా అయిపోవడం, ఆ భావనలో అలా ఉండిపోవడం, కృష్ణ పరమాత్మతో పూర్ణంగా ఐక్యమైపోవడం అనమాట అండి. అటువంటిది ఆ చివరి ఆ దశ, నేనే చైతన్యమును అని గుర్తించడం. అదే ఇక్కడ మద్భావం ఆగతాహ అని అన్నారు. ఈశ్వర భావాన్ని పొందడం అంటే అది. ఈ మూడు స్థాయిలలో ఒకటి తర్వాత ఒకటి మనం ఎక్కడున్నామో చూసుకుంటూ నెక్స్ట్కి ఎదగాలి. మనం ఎలా తెలుస్తుంది ఈశ్వరుడు సర్వవ్యాపకుడు, నేను ఈశ్వరునిలో ఒక భాగాన్ని అని ఎలా తెలుస్తుంది అంటే ఈశ్వర తత్వాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు తెలుస్తుంది. ఇదిగో భగవద్గీత మొదలైనటువంటివి అధ్యయనం చేసినప్పుడు తెలుస్తుంది. భగవంతుడికి సంబంధించినటువంటి గ్రంథాలు పఠించినప్పుడు విన్నప్పుడు తెలుస్తుంది అనమాట అది. ఇక తర్వాత 11వ శ్లోకము. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఏ యథా మాం ప్రపద్యంతే తాన్ తథైవ భజామి అహం మమ వర్త్మ అనువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. పార్థ అని అర్జునుని సంబోధిస్తూ ఏ యథా మాం ప్రపద్యంతే, ఏ అంటే ఎవరు, యథా ఏ ప్రకారంగా నన్ను ఉపాసిస్తారో తాన్ వారిని తథైవ అహం భజామి అదే ప్రకారంగా నేను అనుగ్రహిస్తున్నాను. అహం భజామి అంటే నేను అనుగ్రహిస్తున్నాను. మనుష్యాః సర్వశః మానవులందరూ అన్ని విధాలుగాను మమ వర్తమాను వర్తంతే నా మార్గాన్నే అనుసరిస్తున్నారు. తాత్పర్యము నన్ను ఎవరు ఏ ప్రకారంగా ఏ ఫలం కోరి ఉపాసిస్తే వారిని ఆ ఫలంతో నేను అనుగ్రహిస్తున్నాను. మానవులు అన్ని విధాలా నా మార్గాన్నే అనుసరిస్తున్నారు. రెండు విషయాలు చెప్తున్నారండి ఇక్కడ. మొట్టమొదటిది, మనము ఏ ప్రయోజనము ఆశిస్తూ ఈశ్వరుణ్ణి భగవంతుణ్ణి ఉపాసిస్తామో ఆ ప్రయోజనాన్ని మాత్రమే వాళ్ళు మనకి ఇస్తారు. అన్నీ ఇవ్వగలిగినటువంటి సర్వసమర్థులైనా ఏది అడిగితే అదే పెడతారు కదండి. మనము మాల్కి వెళ్ళామనుకోండి, కొట్టుకు వెళ్ళామనుకోండి, అక్కడ డీమార్టో ఏదో షాపుకి అన్నీ ఉన్నా కానీ కూడా మనకి ఏది అడుగుతామో అదే ఇస్తాడు షాప్ వాడు, అంతే కదా. అడగనిది ఇవ్వడు కదా మనకి. అట్లానే మనం ఏది కోరుతామో అదే మనకి లభిస్తుంది అనేది ఒకటి. మానవులందరూ అన్ని విధాలా నా మార్గాన్ని అనుసరిస్తున్నారు అనేది రెండవదండి. దాని గురించి చెప్తాను. ఫస్ట్ ఇది ఏ యథామాం ప్రపద్యంతే అంటే మనము బాహ్యంలో ఏది చేస్తున్నా కానీ కూడా, ఏ విధానంలో చేస్తున్నా కానీ కూడా దాని వెనక అంతరంలో మన మనస్సులో ఏ ఉద్దేశం ఉందో, మోటివ్ అన్నమాట, ఇంటెన్షన్ అంటారు, దానికి తగినటువంటి ఫలాలని ప్రసాదిస్తారు పరమాత్మది. యద్భావం తద్భవతి అని అంటారు. నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో అదే అవుతావు, అదే నీకు కలుగుతుంది అని. ఇప్పుడు ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్పారు అంటే ఈ సాధనలో భేదాలు చెప్తున్నారు మనకి. ఆ పూర్వ శ్లోకంలో సాధన గురించి చెప్పారు కాబట్టి అది కంటిన్యూ చేస్తున్నారు. కొందరు ఏవో ఇహపర సుఖాలు కోరి, లేకపోతే కొందరు స్వర్గం కోరుతారు, మరొకరు నాకు పరోపకారం కోసం ధనం కావాలి అనుకుంటారు, ఇతరులకు హితం చేద్దాం అనుకుంటారు, దానివల్ల ధనం కావాలని. ఏ భావనతో ఏదైనా ఆశిస్తారో అదనమాట, భావనలో భేదం అది. కొంతమంది మోక్షమే కావాలని కోరుకుంటారు, అటువంటి వారికి మోక్షాన్ని ప్రసాదిస్తారు పరమాత్మ అనమాట. ఇట్లా భేదం ఉన్నది. మనం ఏది కోరుకుంటామో దానికి తగినటువంటి ఫలం మనకి లభిస్తుంది అని చెప్తున్నారు. యాదృశీ భావన యత్ర సిద్ధిర్భవతి తాదృశి, ఏ భావనతో ఆశ్రయిస్తే ఆ ఫలమే లభిస్తుంది అని. అన్నీ కావాలండి నాకు, కొంచెం కొంచెం ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి కుదురుతుందా? మోక్షం కూడా కావాలండి, ఈ సుఖాలు కూడా కొంచెం కావాలి, ఇవి కూడా వస్తూ ఆ మోక్షం కూడా ఏదో వచ్చేస్తే బాగుంటుందేమో అని అనుకుంటాం మనము. కానీ అదేనండి ఏమన్నారంటే వ్యాఖ్యానంలో, అరకొర మోక్షకాంక్షలు నిజానికి మోక్షకాంక్షలు కానే కావు అన్నారు. అంటే నోటితో మనం మోక్షం కావాలి అని అంటున్నా కానీ కూడా మనస్సులో వేరే ఇంకొకటి కూడా కోరుకుంటున్నాం.
పూర్ణంగా 100% నాకు మోక్షము మాత్రమే కావాలి అని అనుకున్న వాళ్ళకే మోక్షం అండి. 99% నాకు మోక్షం అండి, 1% ఒక కోరిక మిగిలిపోయిందండి అని అన్నాం అనుకోండి, అది ఇంకా మోక్షానికి అర్హత కాదు అని గుర్తనమాట. అది నహి ఏకస్య ముముక్షుత్వం ఫలార్థిత్వం చ యుగపత్ సంభవతి. ఒకేసారి మోక్షము ఇతర కోరికలు అనేవి కోరడం, ఒకేసారి కోరడము సంభవము కాదు అని శాస్త్రం తేల్చి చెప్పింది. మనం అనుకుంటాము ఒకటి తర్వాత ఒకటి అడగచ్చు అని అనుకుంటామండి, కానీ మోక్షానికి అది అర్హత కాదు. అది నిజానికి మనకి పూర్ణంగా మోక్షము కావాలి అనేటటువంటి కోరిక కూడా మనకి లేదు అన్నదానికి గుర్తు. మిగతా కోరికలకి చోటు ఉంది కాబట్టి. దీనికి ఒక ఉదాహరణ చెప్తారు. రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చాడట. ఆయన నాకు మోక్షము కావాలండి, సన్యాసం ఇప్పించండి అని అడిగారు. అయితే ఈయన సరే అని చెప్పి సన్యాసం ఇప్పించారు. సాధన చేసుకుంటున్నాడు. మధ్య మధ్యలో వచ్చి ఆయన గురువుగారిని అడుగుతూ ఉండేవారట, నాకు మోక్షం ఎప్పటికి వస్తుందండి, నాకు మోక్షం ఇంకా రావట్లేదేమిటి, మీరు ఎప్పుడు అనుగ్రహిస్తారు, ఇలా అడుగుతూ ఉండేవారట. వస్తుందయ్యా, ఉండు ఉండు అని గురువుగారు చెప్పారు. ఒకరోజు నదీ స్నానానికి తీసుకెళ్ళారు, గంగా నది స్నానానికి తీసుకెళ్ళినప్పుడు ఇద్దరూ మునిగారు, లోపల నీటిలో మునిగారు. గురువుగారు వెంటనే లేచి ఆ శిష్యుడు తల గట్టిగా నీళ్లలో ముంచేశారు. లేద్దాం అనుకుంటున్నాడు శిష్యుడు, తలకాయని ముంచేశారు నీళ్లలో. ఒక్క నిమిషం అంతే, అంతకంటే ఎక్కువ ఉండలేం కదండి. ఒక్క నిమిషం ఆగి తల పైకి ఎత్తారట. వెంటనే ఊపిరి కోసం విపరీతంగా కష్టపడిపోయాడు. నీళ్లలో మరి ప్రాణం ఆడదు కదా, ఊపిరి ఆడదు. విపరీతంగా ఆయన ఆయాసపడిపోయి ఊపిరి గబగబా పీల్చుకుని, ఏమిటండి గురువుగారు ఇలా చేశారు మీరు, నాకు ఊపిరి ఇట్లా ఆడకుండా కావాలని నీళ్లలో పెట్టేశారేమిటండి అంటే, అప్పుడు గురువుగారు అన్నారట, ఇప్పుడు నీటిలో మునిగిన క్షణంలో నీకు ఏది కావాలని అనిపించింది అని అడిగారట. అడిగితే నెక్స్ట్ ఊపిరి ఎప్పుడు తీసుకుంటానా అని నేను వేచి చూస్తూ ఉన్నాను గురుగారు, ఇంకేమిటి అలా అడుగుతారు, ప్రాణము పోయేటటువంటి సమయం వచ్చినప్పుడు నెక్స్ట్ ఊపిరి మనకి అంత తీపి అవుతుందండి, అంత కావాలి అని అనిపిస్తుంది, ఎప్పుడు ఊపిరి తీసుకుంటామా అని అనిపిస్తుంది కదా, అలా అనిపించిందండి అని అన్నాడట. అప్పుడు గురువుగారు అన్నారట, అదిగో నీకు ఇప్పుడు అనిపించినంత తీవ్రంగా ఊపిరి ఎప్పుడు తీసుకుంటానా అని నువ్వు ఎలా వేచి చూసావో అంత తీవ్రంగా నాకు మోక్షము కావాలి అని అనుకున్న నాడు నీకు మోక్షం వస్తుంది అని అన్నారటండి. అంటే చూడండి, మనలో మోక్షకాంక్ష తీవ్రంగా లేదు అనేది మనందరం కూడా తెలిసిపోతుంది, మనందరికీ కూడా. అవునా కాదా? అంటే అంతలా మనకి అనిపించాలన్నమాట, మోక్షమే నాకు కావాలి అని. ఇక ఏ కోరికలు ఉండకూడదు, అంత అది సిద్ధిస్తుందండి. మనము ఆ విచారణ వివేకము ఏర్పడుతున్న కొద్దీ మిగతావి జీవితంలో ఎన్ని నడుస్తున్నా ఒక రకమే అది ఎలా ఉంటుందంటే, చూడండి అక్కడ చివరిలో రన్నింగ్ రేస్ ఆడుతున్న వాళ్ళకి ఎదురుకుండా ఏదో కనబడుతూ ఉంటుంది, ఒక ఫ్లాగ్ లాంటిది కనబడుతుంది. పరిగెట్టుకుంటూ వెళ్తున్న వాళ్ళకి రిబ్బన్లా పెడతారు. ఇక అలసిపోయి ఉంటాడు అతను, కానీ ఇంకొక 10-20 అడుగులు పరిగెడితే నేను చేరుకోగలను అన్నది కనబడుతూ ఉంటుంది. కాబట్టి లక్ష్యము ఇక కన్నుచూపు మేరలో కనబడిపోతుంది. అప్పుడు లేని ఓపికను తెచ్చుకుని పరిగెడతాడు దాన్ని ముట్టుకుందామని. అట్లా అవుతుందండి మనకి. విచారణ ఆత్మతత్వము బోధపడుతున్న కొద్దీ ఏమవుతుందంటే ఇక లక్ష్యం కనుచూపు మేరలో కనబడినట్టుగా అయిపోతుంది. అప్పుడు మనకి ఇక మిగతావన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయి నాకు మోక్షము మాత్రమే కావాలి అనేటటువంటి ఆ కాంక్ష బయలుదేరుతుందండి. మనం చేయవలసిందల్లా ఏంటంటే ఆ విచారణ చేయాలి, వివేకాన్ని అలవడుచుకోవాలి. అది ఇంకా కలగనప్పుడు భక్తి కర్మయోగాన్ని అభ్యసిస్తూ ఉండాలి. తప్పకుండా మనం ఆ లక్ష్యానికి దగ్గర అవుతున్న కొద్దీ అది లాగుతుంది మనల్ని. మనం దాని గురించి నాకు ఎప్పటికి వస్తుందా మోక్షము కావాలి అనేటటువంటి తీవ్ర కాంక్ష అని వేచి చూడవలసిన అవసరం లేదు. మనం చేయవలసింది మనం చేసుకుంటూ ఉండాలి. కానీ ఇది మాత్రం తెలియాలి, పూర్ణంగా ఇక ఏ కోరికలు లేకుండా నాకు మోక్షము మాత్రమే కావాలి అని అనుకున్న నాడే మనకి ఆ మోక్షము అనుగ్రహించడం జరుగుతుంది, అది లభిస్తుందన్నమాట. ఎప్పుడు ఒక ప్రశ్న వేసుకోవాలండి మనమందరం కూడా, భగవానుడు ఈ క్షణంలో నాకు ప్రత్యక్షమయ్యి నీకేం వరం కావాలి అని కోరుకుంటే, అడిగితే మనం ఏం కోరుకుంటాము? నాకు మోక్షమే నీలో ఐక్యమైపోవడమే కావాలి అని కోరుకుంటామా? వేరేవేవో గుర్తొస్తాయా? ఎవరు సమాధానాలు చెప్పుకోక్కర్లేదండి, మీకు మీరే చెప్పుకోవాలి. మనకి మనమే సమాధానాలు చెప్పుకుని ఓకే ఓకే నేను ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి అని మనమే తెలుసుకోవాలి, అంతే కదా.
ఏంటంటే సాధకులు రెండు స్థాయిలలో ఉంటారండి. ఇక్కడ కోరికలు మోక్షము అని ఒకేసారి చెప్తున్నారు. ఎవరు ఏది కోరితే అదే వారికి ప్రసాదిస్తాను అని అంటున్నారు కాబట్టి రెండు చెప్తాను, రెండు మాటలు. సాధకులు రెండు రకాలుగా ఉంటారండి. మొదటి రకం ఏమిటంటే నా జీవితము కోసము భగవంతుడు, అంటే నా జీవితం సుఖంగా గడవడానికి నేను భగవంతుణ్ణి ఆరాధన చేస్తున్నాను అని అనుకుంటూ ఉంటారు, అని చేస్తూ ఉంటారు అన్నీ కూడా. అంటే అక్కడ భగవంతుడి ఆరాధన వెనకాతలు ఉన్నటువంటి ప్రయోజనం ఏమిటి అంటే నా జీవితము క్షేమంగా సుఖంగా జరిగిపోవాలి, నా జీవితము నా వాళ్ళందరి జీవితం. అవునా? ఇది ఒక స్థాయి అండి, ఒక రకమైనటువంటి భక్తి. తప్పు కాదండి, కానీ ఇది కొంచెము తక్కువ స్థాయికి చెందిన భక్తి. రెండవ భక్తి ఎలా ఉంటుందంటే పరమాత్మ కోసము నా జీవితము, నా కోసము కాదు, నా కోసం భగవంతుడిని పట్టుకోవడం కాదు, భగవంతుడి కోసము నా జీవితము. ఇది చూడండి ఎంత అందంగా ఉందో. ఇది ఒక చిన్న కథతో చెప్పారండి గురువులు. ఇది 7వ అధ్యాయంలో కూడా వస్తుంది. చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున అని చెప్పి 4 రకాలైనటువంటి భక్తులు ఉన్నారు అని భగవంతుడే చెప్తాడు 7వ అధ్యాయంలో. అది అప్పుడు వేరే కథలు వస్తాయి. ఇప్పుడు ఈ విషయాన్ని, ఇప్పుడు మనకి ఈ శ్లోకానికి సంబంధించి విషయం చెప్తాను. ఎవరు ఏది కోరుకుంటే భగవంతుడి నుంచి అదే అనుగ్రహిస్తాను అని అన్న దాంట్లో ఇక్కడ మనం ఇది చెప్పుకుందాం. ఒక భర్తకి 4 భార్యలు ఉండేవారట. ఆయన ఫారెన్ వెళ్ళాడు. ఒక 3 నెలలు అర్జెంట్ పని మీద ఫారెన్ వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళాడు ఆయన, రిటర్న్ వచ్చేస్తున్నాడు. 3 నెలలు అయిపోయింది పాపం. అప్పుడు 4 భార్యలకి కాల్ చేసి ఆయన అడిగాడట, నీకేం కావాలి అని. మొదటి భార్య ఆవిడకి కొంచెం బాగా తెలివితేటలు కలదనమాట. చదువు ఎక్కువ చదువుకుంటూ ఉంటుంది, రీసెర్చ్ ఏదో చేస్తోంది ఆవిడ. నాకు అక్కడ ఏదో కొత్తగా ఒక రీసెర్చ్ పేపర్ ఏదో వచ్చింది, పబ్లిష్ అయిందిటండి, మనకి ఇక్కడ ఇండియాలో లేదు, నాకు అది మీరు పట్టుకుని రండి అని చెప్పిందిట. పుస్తకాలు అన్నమాట. ఏదో పుస్తకం తెమ్మని ఒక ఆవిడ చెప్పింది, పెద్ద భార్య. రెండవ భార్యని అడిగాడంట, నీకేం కావాలి అంటే ఆవిడందిట ఇక్కడ లేటెస్ట్ మేకప్ కిట్, మేకప్ సామాన్లు ఏవో పేర్లు చెప్పి అవి నాకు తీసుకురండి అని చెప్పిందిట. మూడవ భార్య ఆవిడకి కొంచెం అనారోగ్యంగా ఉంటుంది. ఆవిడ అనిందిట, నాకు కొంచెం మెడిసిన్స్ కావాలండి, అక్కడ చీప్గా దొరుకుతాయో మంచి క్వాలిటీవి దొరుకుతాయో మెడిసిన్స్ పట్టరండి అని మూడవ భార్య చెప్పిందిట. నాలుగవ భార్య అందిట, నాకు ఏమి వద్దండి, నాకు మీరే రండి, నాకు మీరే కావాలి అని అందిట. 4 రకాలైనటువంటి భక్తులు అని పరమాత్మ చెప్పారు వీళ్ళనే. పుస్తకాలు మొదలైనటువంటి అడిగిన భార్య ఏమిటంటే పరమాత్మ గురించి తెలుసుకుందామని ఎక్కువ కుతూహలంగా ఉంటుంది. కొంతమందికి జిజ్ఞాసువులు అంటారు, కుతూహలం కొద్దీ తెలుసుకుంటారు, పరమాత్మని ఆశ్రయిస్తారు. రెండవ రకం ఏమిటంటే మేకప్ కిట్లు అవి అడిగింది చూసారు ఆవిడ, అర్థార్థి, ఏదో ప్రయోజనం, నాకు ధనము కావాలో ఏదో సుఖం కావాలో ఏదో కోరుకుని మనం భగవంతుణ్ణి ఆశ్రయించడం. మూడవ రకమైన భక్తులు ఏంటంటే ఆర్తులు. అనారోగ్యపు భార్య ఉన్నది చూసారా, ఆర్తి, ఏదో కష్టం, పెద్ద కష్టం వచ్చింది, ఆ కష్టంలోంచి నన్ను తీర్చు అని చెప్పి భగవంతుడిని మనం కాళ్ళు పట్టుకోవడం, అది మూడవది. ఇక 4వ భక్తి ఏమిటంటే మీరే కావాలి అని అడిగిన భార్య ఉంది చూసారా, జ్ఞానం, భగవంతుడి కోసము నా జీవితము అని అన్నారు చూసారు, అదే అనమాట అండి. ఇప్పుడు ఆ భర్త ఎవరి దగ్గరికి వెళతాడు, ఆయన ఏం చేశాడంటే కథలోనే ఉన్నది, ఎవరికి కావాల్సినవన్నీ వాళ్ళకి ఇచ్చేశాడట. 4వ భార్య ఇంటికి వెళ్ళి కూర్చున్నట్ట. కూర్చునేటప్పటికి 3 భార్యలు అదేమిటి ఇచ్చి వెళ్ళిపోయాడు ఆయన, రాడేమిటి మా ఇంటికి ఎప్పుడు అని కాల్ చేశారట. కాల్ చేస్తే మీరు అడిగింది మీకు ఇచ్చేసాను కదా, నేను కావాలి అని ఎవరు అడగలేదు కదా, నన్నే కావాలి అని అడిగిన ఆవిడ దగ్గర నేనున్నాను అని ఆయన అన్నట్ట. చూసారా, మన భక్తి కూడా ఎలా ఉన్నదో ఏ స్థాయిలో ఉన్నదో మనమే చూసుకోవచ్చు అన్నమాట అండి. నా జీవితం కోసం భగవంతుడు అనేది మొదటి 3 భార్యలు, 4వ భార్య ఒక్కతే పరమాత్మ కోసము నా జీవితము అని ఉన్నటువంటి ఆవిడ. అలాగే పరమాత్మ కూడా ఇక్కడ అదే చెప్తున్నారు, నన్ను ఎవరు ఏది కోరి నన్ను ఆశ్రయిస్తారో వారికి ఆ ఫలితాన్ని నేను ఇస్తాను అని అన్నారు. ఇది ఏది కూడా తప్పు కాదండి. అట్లీస్ట్ ఆ కష్ట సమయంలోనైనా ఆ అర్థము కోరి అయినా ఆ ప్రయోజనాన్ని కోరి మనం భగవంతుణ్ణి పట్టుకోవడం ముఖ్యము, తప్పు కాదు. కానీ ఎదగాలి కొంచెం మనం, అందుకు చెప్తున్నాను, మనం ఇంప్రూవ్ అవుతూ ఉండాలండి. పరమాత్మ కోసము, పరమాత్మని పూర్ణంగా మనము ఆయన పట్ల మనకి ప్రీతి కలగాలి అంతే తప్ప నా ప్రయోజనము నా స్వార్థం ఉండకూడదు అస్తమానం కూడా. అప్పుడప్పుడైనా ఎప్పుడైనా అలా వస్తే వచ్చినట్టుగా పర్వాలేదు, కానీ జీవితంలో ఎప్పుడూ అదే దృష్టి ఉండకూడదండి. పరమాత్మ యందు మనకి నిస్వార్థపూరితమైనటువంటి ప్రేమ ఉండాలి. నిజానికి అదే శోభిస్తుంది. ఎంతకాలము మనం స్వార్థంతో ఎవరినైనా పట్టుకున్నాం అనుకోండి, అది ఎప్పటికీ అది పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని ఇవ్వలేదండి అవతల వ్యక్తికి, అవునా కాదా? స్వార్థము లేకుండా మనము ఏదీ కోరకుండా ఎవరినైనా ప్రేమించినప్పుడు మాత్రమే అది
చక్కగా శోభిస్తుంది, ఆనందదాయకంగా ఉంటుంది అందరికీ కూడా. మనం భగవంతుడి పట్ల అట్లా ఉండాలండి. ఇది ఎందుకు చెప్పారంటే పరమాత్మ, నాకు ఎవరి పట్ల ఎటువంటి రాగద్వేషాలు లేవు, కానీ ఎవరు ఏది కోరుకుంటే అదే ఇస్తాను నేను. అందరికీ మోక్షం ఇవ్వరు, ఎందుకంటే ఆయన కోరుకోలేదు కాబట్టి. అదనమాట అండి అది. తర్వాత మమ వర్తమాను వర్తంతే సర్వశః అని అన్నారు కదా, అందరూ నా మార్గాన్నే అనుసరిస్తున్నారు అని ఒక మాట అన్నారు. అంటే చూడండి, తెలిసినా తెలియకపోయినా అందరూ కూడా పరమాత్మనే అనుసరిస్తున్నారు అని అంటున్నారు. ఎందుకంటే అంతటా ఉన్నది పరమాత్మే కదండి. మనము ఒక దేవతా రూపాన్ని ఒకళ్ళు ధ్యానం ఉపాసన చేస్తూ ఉండొచ్చు, ఇంకొకళ్ళు ఈ లోకంలో భగవంతుడు కాదు ధనం అంటే బాగా ఇష్టం, ధనం కోసం ఎంతో శ్రమ చేస్తూ ఉండుండొచ్చు, కానీ ఇంకొకడు దొంగతనం చేస్తూ ఉండుండొచ్చు. కానీ వాళ్ళందరూ కూడా తెలుసో తెలియకో దేనికోసం చేస్తున్నారండి ఆ పనులన్నీ కూడా? ఆనందము, వాటి వలన నాకు ఆనందము కలుగుతుంది అని అనుకుంటూ చేస్తున్నారు. మరి పరమాత్మ ఆనంద స్వరూపుడు. అందరూ కూడా తెలుసో తెలియకో నన్నే అనుసరిస్తున్నారు అంటే పరమాత్మనే పొందుదామని అందరూ అనుకుంటున్నారు, కానీ వాళ్ళ మార్గాలలో భేదం ఉన్నది. కొందరు చక్కగా డైరెక్ట్ రాయల్ రూట్ అంటారు చూసారు, అట్లా చేరుకుంటారు. కొంతమంది అడ్డదారులు తొక్కుతున్నారు. ఆ మెలికలుగా ఉన్నది వాళ్ళ యొక్క ప్రయాణం అన్నమాట. కానీ పరమాత్మ మాత్రం అందరి పట్ల సమభావనే కలిగి ఉంటారు, ఎవరిని ద్వేషించరు. ఎందుకంటే ఆయన దృష్టిలో అంతా ఒకటేనండి. పరమాత్మకి వీడు అల్పము, వాడు గొప్పవాడు, వీడు పనికిరానివాడు అన్న దృష్టి ఉండదు. ఎందుకంటే అందరినీ ఒకే చైతన్య దృష్టితో చూస్తూ ఉంటారు, తనకంటే అన్యంగా ఎవరూ లేరు అన్న దృష్టితో. జలదృష్టి అని చెప్పాను చూసారా నేను మొన్న ఉదాహరణలలో, అది అనమాట అండి. అటువంటి వారికి ఇక భేదం ఉండదు. మనకి ఉపనిషత్తులో కూడా ఒక చక్కటి మాట ఉన్నది, ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని చెప్పి. ఒకే పరమాత్మను అనేక మంది అనేక రకాలుగా వర్ణిస్తూ ఉంటారు, ఆశ్రయిస్తూ ఉంటారు అని. అది తర్వాత ఇక 12వ శ్లోకము. ఈ శ్లోకంలో ఏం చెప్పారో ఒకసారి మళ్ళీ తాత్పర్యము. నన్ను ఎవరు ఏ ప్రకారంగా ఏ ఫలం కోరి ఉపాసిస్తే వారిని ఆ ఫలంతోనే నేను అనుగ్రహిస్తున్నాను. మానవులు అన్ని విధాల నా మార్గాన్నే అనుసరిస్తున్నారు. ఇది అర్థమైంది కదా, ఎందుకంటే ఉన్నదంతా ఒకటే తత్వము, ఇక మళ్ళీ వేరే వేరే లేదు కదండి. వారికి తెలిసినా తెలియకపోయినా అందరూ కూడా పరమాత్మ మార్గంలోనే ఉన్నారు. తర్వాత శ్లోకము. ఒక సందేహం వస్తుంది ఇక్కడ. ఈశ్వరునికి అందరినీ అనుగ్రహించేటటువంటి శక్తి ఉన్నది, సమర్థత ఉన్నది, మరి ఎందుకు అందరూ ఈశ్వరుణ్ణి ఎందుకు ఆశ్రయించట్లేదు? ఈ లోకంలో రకరకాలుగా వేరొక దేవతలను అందరూ పూజిస్తున్నారు, రకరకాల వాటిని ఆశ్రయిస్తున్నారు. ఈశ్వరుణ్ణి ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఎందుకు ఆయననే పట్టుకోవచ్చు కదా అందరూ అనేటటువంటి ఒక సందేహం వస్తుంది. దానికి 12వ శ్లోకంలో సమాధానం చెప్తున్నారు. 12వ శ్లోకము. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిః భవతి కర్మజా. కర్మణాం సిద్ధిం, కర్మల యొక్క సిద్ధి అంటే ఫలప్రాప్తిని కాంక్షంతః కోరుతున్నవారై ఇహ దేవతాః యజంతే, ఇహ అంటే ఈ లోకంలో ఆయా దేవతలను ఆరాధిస్తున్నారు. యజంతే అంటే ఆరాధిస్తున్నారు. హి ఎందుకంటే కర్మజ సిద్ధి, కర్మల వలన కలిగేటటువంటి సిద్ధి మానుషేలోకే క్షిప్రం భవతి, మానవలోకంలో క్షిప్రం అంటే అతి శీఘ్రంగా తొందరగా కలుగుతుంది అని తాత్పర్యము. ఈ లోకంలో కర్మలు త్వరగా ఫలించే వ్యవస్థ పరమాత్మ భూలోకంలో ఏర్పాటు చేశారనమాట. అందుకే శీఘ్ర ఫలప్రాప్తి కోరుతూ ఆయా దేవతలను ఆరాధిస్తున్నారు. సామాన్యులకి ఈశ్వరుని యొక్క తత్వము పూర్తిగా అర్థం కానటువంటి దశలో ఏదో ఒక ఆలంబన పెట్టుకుంటారు. ఆలంబన అంటే సపోర్ట్ అనమాట అండి. మనకి ఎలా అయితే ఒక శరీరం ఉంది అని మనం అనుకుంటున్నామో అదేవిధంగా భగవంతుడికి కూడా ఒక శరీరం ఉన్నది అని భావిస్తూ ఉంటామండి. అలా భావిస్తూ మనం ఏం చేస్తామంటే ఆయా దేవతా రూపాలని వేదము చెప్పినట్లుగా మనము
ఉపాసిస్తూ ఉంటాం. ఒక్కొక్క ఫలితాన్ని కోరుతూ ఒక్కొక్క దేవతని, ఎవరండి? ఇంద్రుడు. అప్పట్లో ఆనాటి కాలంలో ఇంద్రుడు, అగ్ని, వాయువు మొదలైనటువంటి దిక్పాలకులు అంటారు. దిక్పాలకులని పూజించడం అనేటటువంటిది ఒక అక్కడ ఆ కాలంలో, ద్వాపర యుగం నాటి కాలంలో ఎక్కువగా ఉండేది. ఈ కాలంలో కూడా వేరే వేరు దేవతలని, అంటే నవగ్రహాలని ఒక్కొక్క ఫలితాన్ని కోరి, ఆరోగ్యం భాస్కరాదిచ్చేదంటారు. భాస్కరుడు ఆరోగ్యం కావాలంటే భాస్కరుణ్ణి, లేదా విద్య కావాలంటే సరస్వతీదేవిని, ధనము కోరి అగ్ని దేవుడు ధనం అండి. అలాగే పిల్లల కోసం ఏదో సుబ్రహ్మణ్య స్వామి అనో, వేరొక దుర్గాదేవి అనో, ఎవరో ఒకళ్ళు, ఇట్లా ఒక్కొక్క ప్రయోజనం కోసము మనం ఒక్కొక్క దేవతని మనము ఆశ్రయిస్తూ ఉండడం మనకి మానవ లోకంలో మనకందరికీ తెలుసు. ఎందుకంటే మనకి ఇంకా పరిపూర్ణంగా ఈశ్వరుని యొక్క తత్వం బోధపడలేదు. అంతా ఒకటే, అన్ని దేవతా రూపాలు ఒకటే తత్వము అనేది తెలియనప్పుడు మనకి ఎన్నో విభిన్నంగా కనబడుతూ ఉంటారు దేవతలందరూ. చదువు కోసము, విద్య కోసం ఇదిగో గణపతి అని, ఇట్లా రకరకాల ప్రయోజనాలు అన్నమాట అండి. ఆయనకి కూడా ఒక శరీరం ఉన్నదని ఆ రూపము అది డిస్టింక్ట్గా తెలుస్తూ ఉంటుంది అనమాట మనకి. వినాయకుడు వేరు, సుబ్రహ్మణ్య స్వామి వేరు, దుర్గాదేవి వేరు, విష్ణువు వేరు, శివుడు వేరు, ఇట్లా భిన్నంగా చూస్తూ ఉంటాం అన్నమాట. చూస్తూ ఎందుకు అలా చేస్తామంటే ఆయా కర్మలు, ఏవో ప్రయోజనాలు మనకి కావాలి, కోరికలు ఉంటాయి. ఆ కోరికలు తీర్చుకోవడానికి వేరు వేరు దేవతలని మనము ఆరాధిస్తూ ఉన్నాము. ఎందుకంటే అట్లా ఆరాధించడం వేదం ఒప్పుకున్నదండి, తప్పు కాదు. ఎందుకంటే ఇంకా సామాన్య మానవులు ఇంకా పూర్తిగా జ్ఞానం కలగలేదు. ఆ దశలో భగవంతుడిని ఏదో ఒక రూపంగా ఆశ్రయించడం మంచిదే అని వేదము కూడా చెప్పింది మనకి. దానివలన మనకి ఏవో మన కోరిన కోరికలు తీరుతాయన్నమాట. 3వ అధ్యాయంలో కూడా చెప్పుకున్నాము కదా, పరస్పరం భావయంతః అని చెప్పి దేవతలు మనం చేసినటువంటి యజ్ఞయాగాది క్రతువులకు ప్రీతి చెంది వారు మనకి కోరిన కోరికలు తీరుస్తారు అని అన్నారు. అట్లా ఈ సిస్టమ్ ఒకటి నడుస్తోందన్నమాట లోకంలో. అదే వేదము ఇంకొక మాట కూడా చెప్పింది, నేను వేరు ఈశ్వరుడు వేరు అని అనుకోవద్దు, ఇద్దరు ఒకటే అని చెప్పినా ఆ మాటలు మనకి ఎక్కువ ఎక్కవు. ఎందుకంటే సామాన్య స్థితిలో ఉన్నప్పుడు అందరికీ కోరికల మీదే దృష్టి ఎక్కువ. గమ్ముని నాకు ఈ కోరిక ఇప్పుడు ఏ దేవుడు తీర్చగలడు అని చూస్తాము. ఎవరో ఏదో చెప్తారు, వెంటనే ఆ దేవుడి కోసం పూజ, ఏదో దానం చేయడము, ఇట్లాంటివి. నవగ్రహాలంటే దానాలు, ఆయా రోజులు వచ్చినప్పుడు ఇలా అన్నీ చేసేస్తూ ఉంటాం మనం. అవునా అండి? ఎందుకంటే అప్పుడప్పుడు ఏ కోరిక లేకపోయినా ఎలా ఉంటుందంటే ఒక అప్లికేషన్ పెట్టేసుకుని ఉందాం, ముందరే దానం చేసేద్దాం, రేపు పొద్దున కష్టం వస్తే ఆయన అప్పుడు నేను చేసిన దానాన్ని గుర్తుపెట్టుకుని నాకు కష్టాన్ని తగ్గిస్తాడేమో, ఎందుకన్నా మంచిది చేసేద్దాం, ఇట్లా రకరకాలుగా మన సామాన్యులు అందరూ కూడా భావన చేస్తూ ఉంటారండి. తప్పు కాదు, కానీ ఇది అంతకంటే ఇంకా పై స్థాయి కూడా ఒకటి ఉన్నది అని మనం తెలుసుకోవాలి. ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి, వేదం ఘోషిస్తోంది, అన్ని చోట్ల భగవానుడు చెప్తున్నాడు. భగవద్గీతలో కూడా ఈశ్వరుడు ఒకటే, అంతా ఒకటే తత్వము అని చెప్పి మనము ఈ భిన్నత్వాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలండి. అన్ని రూపాలని, ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క ప్రయోజనం ఉన్నది అని చెప్పి అలా అన్ని ఆయా రూపాలని మనం ఆశ్రయించడము, ఇదంతా కూడా మనం తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే మంచిది. మనకే ఎందుకు చెప్తున్నానంటే ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ అన్నమాట అండి. అది ప్రారంభంలో ఎలా ఉంటుందంటే ఒక్కొక్క రోజు మనం ఒక్కొక్క ఆయా దేవత, ఆ రోజుకి సంబంధించినటువంటి దేవతని మనం అష్టోత్తరం చదువుకోవడం, పూజించడమో చేస్తూ ఉంటాం. మెల్లిమెల్లిగా అది క్రమక్రమంగా ఒకటే ఈశ్వర లేకపోతే ఒకే రూపాన్ని మనం ఆశ్రయించడంలోకి ఎదగాలి మనం. ఇంకా ఎప్పటికీ కూడా విభిన్నత్వాన్ని చూస్తూ శివుడు గొప్ప లేకపోతే విష్ణువు గొప్ప, లేకపోతే వినాయకుడు గొప్ప, ఇట్లా మనం ఇంకా అన్యాయము తగాదాలకు వెళ్ళిపోతూ ఉన్నారు ప్రజలు ఈ కాలంలో. ఎవ్వరూ కూడా ఉన్నది ఒకటే తత్వము అని చెప్పేవారే తక్కువైపోయారు. అన్నమాచార్యుల వారు బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని అన్నారు కదండి. మనకి అది అట్లీస్ట్ మనసులో తెలుస్తూ ఉండాలి. ఇన్ని రూపాలుగా కనబడుతున్నా అది ఒకటే తత్వం అయి ఉంటుంది. ఎందుకంటే అందరికీ అంతటి శక్తి, అందరూ అంతటా ఎలా ఉండగలరండి? ఒక ఆయన సర్వత్రా ఉన్నాడండి అని మనం అన్నాం అనుకోండి, ఒక దేవత. రెండవ దేవతకి ఉండడానికి చోటేదండి? మనకు అసలు ఒక్క ఆలోచన చేస్తేనే తెలిసిపోతుంది అంతా ఒకటే తత్వం అని. మనం కొంచెం ఆలోచన చెయ్యమండి. చెప్తే చెప్పారు, అయినా కానీ పర్వాలేదండి, ఏదో ఇంకొక విగ్రహాన్ని పెట్టుకుని ఇంకొకసారి పూజ చేసేస్తే నష్టమేం లేదు కదా అనుకుంటారు. నష్టము లేదు, కానీ మనం ఎప్పటికీ ఇంప్రూవ్ అవ్వట్లేదు, భేద దృష్టి పోవట్లేదు. మనం ఎక్కడికి వెళ్ళాలండి?
ఏకత్వం వైపుకు వెళ్ళాలి. ఉన్నది ఒకటే తత్వము అని తెలుసుకోవాలి. మనకిప్పుడు కనబడుతున్నది ఏంటి? అన్నీ విభిన్నంగా భేదంతో కనబడుతున్నాయి, డిఫరెంట్గా. ప్రపంచంలోనూ అలాగే కనబడి, ఇక దేవతలని భగవంతుణ్ణి కూడా మనం అలాగే అన్ని రూపాలుగా కొలిస్తే ఎప్పటికి మనం ఏకత్వం వైపుకు వెళతామో మీకు మీరే ఆలోచన చేయండి. జగత్తు విషయం పక్కన పెట్టండి, ఇక్కడ ఉన్నటువంటి ఇంత అనేకత్వాన్ని మనం ఒకటే అంతా అని ఎలా తెలుసుకోగలము? అది ఒక పెద్ద ఉన్నది మనకి హర్డిల్ అంటారు, అది క్రాస్ చేయాలి. ఇక భగవంతుడిలో కూడా మనం అన్ని భేదాలు పెట్టుకుంటూ జీవిస్తూ ఉంటే లక్ష్యాన్ని ఎప్పుడు చేరుకుంటాం మనం? కాబట్టి ఇటువంటి భేద దృష్టి ఉన్నా దాన్ని మెల్లిగా దాటుకుంటూ ఉన్నది ఒకటే తత్వము కదా అని మనకి ఇష్టదైవము, మన కులదైవము ఒక్కళ్ళని మనము పూజించడం అనేది అలవాటు చేసుకుంటే అది మంచిది. నేను తప్పు ఇంకా ఇటు అటు నన్ను తప్పుగా భావన చేయొద్దండి, వద్దు అని అనట్లేదు ఏది కూడా. కానీ అందులో ఉన్నటువంటి చిన్న లోపాన్ని మీకు చూపిస్తున్నాను అంతే. మనమందరం కూడా అది తెలుసుకోవాలి. నేను కూడా అట్లానే అనుకుంటూ ఉన్న దశ నుంచే భగవంతుడి దైవంలో ఏమో నాకు అది క్రమక్రమంగా అంతా ఒకటే అనేటువంటి బోధ పడ్డాక ఇక మనము అటువైపుకు వెళ్ళదండి మన దృష్టి. పూర్ణంగా అంతా ఒకటే అని తెలిసినప్పుడు ఏ రూపమైతే ఏంటి అనేటటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాం మనం. అది ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఇంకొకటి కూడా చెప్తాను నేను. మనకి పూజా మందిరాలలో రకరకాలైనటువంటి బొమ్మలు పెట్టేస్తాం, అందరి దేవుళ్ళవి కూడా చాలామంది పెడతారు. అది కూడా ఏంటంటే ఇదిగో ఇదే మన మనస్సులో ఉన్నటువంటి భిన్నత్వానికి సూచన ఏమో అని అనిపిస్తుంది నాకు. నేను కూడా అట్లా ఉండేదానండి చాలా ఏళ్ల క్రితం. అది ఎక్కడో ఒక చోట చెప్తున్నాను కదా, అది తగ్గిపోయింది. అంతా ఒకటే తత్వము అని తెలిసాక ఇక ఇన్ని పెట్టుకుంటూ మళ్ళీ అదంతా ఏదో ఒక లిమిట్గా చక్కగా ఒక రూపాన్నే మనం పట్టుకుంటే అయిపోయింది. ఆ తర్వాత నిర్గుణంలోకి ఎదిగిపోవాలి. ఇక రూపమే లేదు పరమాత్మకి అని చెప్తున్నారు కదా. సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి దానికి రూపం ఏమని చెప్తారండి మీరు? రూపము లేదు కదా అనేటటువంటి స్థితికి మనం ఎదగాలండి. ఒకప్పుడు కృష్ణ పరమాత్మ అంటే నీలమేఘశ్యాముడు, ఆయన నెమలి పింఛాన్ని ఆయనకి ఉంటుంది. అలాగే ఒక ఆయన వేణువు వాయిస్తూ ఉంటారు, కాలు ఇట్లా పెట్టుకుని ఉంటారు, నిలబడి ఉంటారు, పట్టు పీతాంబరం ధరించి ఉంటారు, ఇట్లా ఉండేది. అది తర్వాత ఇక ఆ భావన పోతుందండి మనకి. అంతటా ఉన్నాడు ఇంక పరమాత్మ. నీలమేఘశ్యాముడు ఏమిటి? అన్ని వర్ణాలు పరమాత్మవే. ఒక వేణు ఏమిటి? అంతా పరమాత్మ. అన్ని వస్తువులు పరమాత్మే. ఇక ఏమని చెప్తాం మనం? అలా ఆ స్థితిలోకి మనం వెళ్ళిపోవాలన్నమాట. ఏది చూసినా అంతా పరమాత్మ రూపమే కదా, వ్యక్తమైనటువంటి ప్రకటమైనటువంటి రూపమే కదా అన్న స్థితికి వెళ్ళాలి. నిజానికి అవతారం గురించి చెప్పుకున్నాము, కానీ అంతా కూడా ఏది చూస్తున్నా అవన్నీ కూడా భగవంతుడి యొక్క ప్రకటమయ్యేటటువంటి రూపాలే. భగవంతుడు కానిది ఈ ప్రపంచంలో ఏ ఒక్కటి లేదు. ఆయనే చెప్తారు, కించిదస్తి ధనంజయ మత్త పరతరం నాణ్యత కించిదస్తి ధనంజయ అని వస్తుంది భగవద్గీతలోనే. నేను కానిది ఏ కొంచెము కూడా ఎక్కడా లేదు అని అన్నారు. ఇక అది ఆ మాట అన్నాక మనం ఇంకా ఏం చెప్పాలండి? మాట్లాడడానికి ఏదన్నా ఉందా? ఆలోచన చెయ్యండి. అసలు అది ఎందుకు చెప్పాను అంటే, ఎంతోమంది దేవతలని మనం ఆయా కోరికలు కోరడానికి లోకంలో, మానవ లోకంలో శీఘ్ర ఫలములు వస్తాయి అని చెప్పి ఎంతోమంది భజిస్తూ ఉంటారు. అందుకే ఈశ్వరుడైన నన్ను ఆశ్రయించట్లేదు అందరూ, మోక్షము కోరి నన్ను ఆశ్రయించట్లేదు అని చెప్పారు. నిజానికి ఎన్ని రూపాలని మనం భజిస్తున్నా ఆయా రూపాలలో మనల్ని అనుగ్రహిస్తుంది ఆ ఈశ్వరుడే. మన దగ్గర ఎన్నో గ్యాడ్జెట్స్ ఉన్నాయండి ఇంట్లో, కరెంటువి. అన్ని రూపాలలోనూ ఉన్నది ఒకటే కరెంటు కదా, మనకి తెలిసినా తెలియకపోయినా కరెంటు మాత్రం ఒకటే. అట్లానే ఇన్ని రూపాలలోనూ మనల్ని అనుగ్రహిస్తున్నది భగవానుడే. కానీ భగవానుణ్ణి మనం ఆయన ఎలా ఉన్నాడో అలా తెలుసుకుని ఉపాసించడం ఉత్తమం. మనం అనుకున్నట్లుగా భగవంతుడిని ఉపాసించడం కొంచెం తక్కువ స్థాయి. అది తర్వాత శ్లోకము. సమయం అయిపోయిందండి. మనము 13వ శ్లోకం నుంచి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. నిజానికి ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను, డీటెయిల్స్లోకి వెళ్లకుండా. శంకరాచార్యుల వారు మనకి పంచాయతన పూజ అని ఇచ్చారు. అలాగే షణ్మతాలని ఆయన స్థాపించారు. 6 ముఖ్యమైనటువంటి దేవతారాధన పూజా విధానాలను అన్నీ కూడా శంకరాచార్యులు వారే స్థాపించారు. అది 6 అని ఎందుకు పెట్టారు, 6 దేవతా స్వరూపాలని ముఖ్యంగా ఎందుకు స్వీకరించారు అన్న దానికి కూడా చక్కటి తత్వపరమైనటువంటి సమన్వయం చేసుకోవచ్చండి మనం.
ముందర 6 అందరికీ తెలుసు కదా, విష్ణు, శివ, దేవి అంటే శక్తి, సూర్య, గణపతి, సుబ్రహ్మణ్య, కుమారస్వామి అనమాట. 6 షణ్మతాలు అంటే ఇవి. ఈ 6 దేవతామూర్తులని మీరు అర్చన ఎలా చేసుకోవాలో ఆ విధానాలన్నీ కూడా ఏర్పరిచారు శంకరాచార్యులు. ఈ 6 ఎందుకంటేనండి, మనము భగవాన్ అన్న మాటలో ఏం చెప్పుకున్నామంటే 6 లక్షణాలని భగ అని అంటారు అని చెప్పాం. పరిపూర్ణ జ్ఞాన ఐశ్వర్య బల వీర్య శక్తి. ఈ 6 లక్షణాలలో ఒక్కొక్క లక్షణానికి ప్రతీకగా ఒక్కొక్క దేవతా రూపాన్ని ఆయన తీసుకుని, ఆ సమన్వయం కూడా మీకు చెప్తాను. ఇప్పుడు నాకు డైరెక్ట్గా మనసులో గుర్తులేదు, కానీ ఆ ఐశ్వర్యానికి ఒక దేవతా స్వరూపం అనమాట అండి. అట్లా జ్ఞానానికి ఒక దేవతా స్వరూపం, అలా 6 లక్షణాలకి భగవానుడిలోని ఒక్కొక్క లక్షణానికి ఒక్కొక్క దేవతా రూపాన్ని ఆయన మనకి అందించి, వీరిలో ఎవరిని మీరు ఆరాధించినా అది ఉత్తమమే అని చెప్పి ఉన్నారు. అయితే తెలియని స్థితిలో మనం ఏమనుకుంటున్నామంటే 6 వేరు అనుకుని ఇంకక్కడ నుంచి ఎన్ని మన హిస్టరీ మనం చూసామంటేనండి, శివుడు గొప్ప, ఈశ్వరుడు గొప్ప, విష్ణువు గొప్ప అనేటటువంటి విషయంలో ఇప్పటికీ కూడా ఒక అగ్రిమెంట్కి ఎవరు రాలేకపోయారండి. ఇద్దరు ఒకటే అన్న మాట ఎన్నిసార్లు ఘోషిస్తున్నా అది అంగీకరించినటువంటి వారు, శివనింద చేసేటటువంటి వారు లేదా విష్ణునింద చేసేటటువంటి వారు ఎంతమంది ఉన్నారండి. ఎంతటి అమాయకత్వము, తెలియక ఎంత దోషం చేసేస్తున్నాము అని అనిపిస్తుంది నిజంగానే కదా. శంకరాచార్యుల వారు ఏ ఉద్దేశంతో స్థాపించారు షణ్మతాలని, అవి ఎలా అయిపోయాయి. ఏకత్వాన్ని చెప్పేవాళ్ళు తక్కువ, చెప్తున్నా కానీ కూడా అర్థం చేసుకునేవాళ్ళు ఇంకా తక్కువైపోయారండి. అది మనము తెలుసుకుంటూ ఉండాలి. భగవద్గీత తెలిసినప్పుడు మనకు అర్థం అవుతున్నది అన్నదానికి ఒక గుర్తు ఏమిటంటే, అంతటా ఒకటే తత్వము, ఇన్ని దేవతలు లేరు, అంతా ఒకటే స్వరూపం, ఇన్ని రూపాలలో వ్యక్తం అవుతోంది అంతే. ఒక యాక్టర్ ఆయన ఎన్నో వేషాలు వేస్తాడండి, మారిపోతారా? వేషం మారిపోతే యాక్టర్ మారిపోయాడా? లేదు కదా, అదే యాక్టర్. మన ఫేవరెట్ యాక్టర్ ఎవరో అనుకోండి, ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్కలా నటించాడు ఆయన, ఒక్కో వేషం వేసుకున్నాడు, ఆ డ్రెస్ వేరు, ఆ యాక్షన్ సమయంలో ఆయన యొక్క రోల్ వేరు, పాత్ర వేరు, అన్నీ వేరు, కానీ ఒకటే యాక్టర్ కదా. అట్లానే ఇన్ని దేవతా రూపాలున్నా ఒకటే పరమాత్మ తత్వము అని గుర్తించాలన్నమాట. ఈ శ్లోకంలో ముఖ్య విషయం అది కాకపోయినా సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. ఈ శ్లోకంలో ఒక్కసారి మళ్ళీ తాత్పర్యం చెప్తాను. ఈ లోకంలో కర్మలు త్వరగా ఫలించేటటువంటి వ్యవస్థ పరమాత్మ ఏర్పాటు చేశారంటే భూలోకంలో అనమాట అండి. కర్మ సిద్ధాంతం ఉన్నది. కర్మ అనేది భూలోకంలోనే వర్తిస్తుంది మానవులకి. ఆయా కర్మలు చేస్తే ఫలితాలు వస్తాయి, అది ఇక్కడ చెప్తున్నారు. అందుకే శీఘ్ర ఫలప్రాప్తిని కోరుతూ ఆయా దేవతలను ఆరాధిస్తున్నారు అంతే తప్ప ఈశ్వరుణ్ణే మోక్షము కోరి ఎక్కువ మంది ఆశ్రయించట్లేదు. అజ్ఞానంలో ఉన్నారు, తెలుసుకోలేకపోతున్నారు కనుక. ప్రశ్న అది కాబట్టి అలా సమాధానం చెప్పారు. తర్వాత క్లాస్ నేను మళ్ళీ కంటిన్యూ చేస్తానండి. 13వ శ్లోకం నుంచి నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాను. చాలండి వాళ్ళకి. సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. జయ గురుదత్త. క్లాస్ క్లోజ్ చేస్తున్నాను. జయ గురుదత్త అండి.